ఈ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఒకళ్ళు ఎక్కడ పడితే అక్కడ మనకంటే ముందు తయారైపోతున్నారు. హలో సార్, హాయ్ అమ్మ అప్పలకొండ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఐఎమ్ జయమాలిని, స్పెషల్ బ్రాంచ్. పేరు సూపర్. ఐఎమ్ రఘు. ఇక్కడ జరిగేది రాబరీ, పరిచయ కార్యక్రమాలు కాదు. అక్కడ చూడండి. ఏ జయమాలిని, వాళ్ళు లోకల్ పోలీస్, మనం స్పెషల్ బ్రాంచ్. వాళ్ళతో మాట్లాడుకో, దగ్గర జరుగు. నువ్వు కూడా వాళ్ళతో మాట్లాడు. అక్కడ చూడు. నా మాట నమ్మండి, దయచేసి లొంగిపోండి. మిమ్మల్ని మేము ఏమీ చెయ్యం. పొడుస్తా. వాళ్ళు దొరికితే ఏం చేయకుండా వదిలేస్తావా? అలా నువ్వు చెప్తే వాళ్ళు నమ్మేస్తారా? మైకిలకి జయమాలిని, ఇప్పుడు వాళ్ళకి ఎలా వార్నింగ్ ఇస్తానో చూడు. అదే మరి అదో బిల్డప్ అంటే. మర్యాదగా లొంగిపోండి, లేకపోతే ఒక్కొక్కడికి పుచ్చెలెగిరిపోతాయి. నా సంగతి. అయ్యో బాబాయ్, మైకు తగిలింది కాబట్టి సరిపోయింది. అదే మూతికి తగిలింటే పార్ట్ పార్ట్ అయి మోడర్న్ అట్లా తయారయ్యింది. జోకులు కాదమ్మా, దమ్ముంటే ఏమన్నా లోపలికి వెళ్ళండి. ఉన్నారు కదండి స్పెషల్ బ్రాంచ్. పేరుకే. అంటే లోపలికి వెళ్ళి అటాక్ ఇచ్చేసి. చాలా గొప్పగా చెప్పావు. యూగోరే, యూగో యూగో యూగో. మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు. యూగో. ఏమైనా సంబంధం ఉందా? అయినా మనకెందుకు టెన్షన్? ఉన్నాడు కదా బాస్, వస్తాడు, వెయిట్ చేయండి. ఏ కదలకు, పక్కరా. పట్టుకో, పట్టుకోవో. సారీ. నీ పేరేంటి? వెంకటలక్ష్మి. ఏం చేస్తుంటావు? జర్నలిస్ట్ ని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? చిలకడ దుంపలు కొనడానికి. చిలకడ దుంపలు కొనడానికండి. నేను ఆడపిల్లని కౌగులించుకోవడం ఇదే ఫస్ట్ టైం. బానే ఉంది కానీ ఏమన్నా తేడా పడేస్తే ఏమనుకోద్దే, కొత్త కదా. నేనేదో 100 మందిని కౌగులించుకున్నట్టు మాట్లాడుతున్నారు. ఓ, నీకు కూడా కొత్తేనా? మరి మీరు పోలీస్ ఆఫీసరా? బాచి స్పెషల్ బ్రాంచ్. అంత బిల్డప్ ఇచ్చారు, మరీ ఇలా దొరికిపోయారేంటండి? నాకు మాత్రం ఏం తెలుసు. ఏదైనా చెయ్యండి. బాగుండదు. పోలీస్ ఆఫీసర్ అయ్యండి ఏం చేయకపోతే బాగుండదండి. ప్లీజ్ ఏదైనా చెయ్యండి. నువ్వు మరీ మొహాడు పెట్టేస్తున్నావు. ఇక్కడ అందరూ ఉన్నారు. దేని గురించి మీరు మాట్లాడేది? నువ్వు చెప్పిన దాని గురించే. నేను అన్నదే వాళ్ళని ఏమైనా చెయ్యండి అని. ఓ అదే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా గానీ ఇప్పుడు జరగబోయే దాని గురించి రాసుకో. ఇప్పుడు దాకా జరిగిన దాని గురించి పేపర్లో రాయకే. రా. కొత్త గన్ను పేల్చడం రాదు, పర్ఫెక్షన్ లేదు. నీలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారేంట్రా? నీ నువ్వేంట్రా పుడుస్తావా? పుడుస్తావా? పుడు.
వీళ్ళేనా రాబరీ చేయబోయింది? ఎస్ సార్. వీళ్ళకి దొంగతనం ఎక్కడ చేయాలో కూడా తెలియదు. ఏ బ్యాంకో నగల షాపో చూసుకోకుండా డిపార్ట్మెంటల్ స్టోర్ లో పడ్డారు. పోనీ వీళ్ళేమన్నా దోచుకున్నారంటే అది లేదు. ఎంక్వైరీ చేస్తే అందరి మెడల్లో రోడ్లు గోల్డే, ఒక్కరి మెడలో కూడా తులం బంగారం లేదు. పబ్లిక్ చేంజెస్ ఏ లాట్. ఇప్పుడు ఎవరు బంగారం పెట్టుకోవట్లేదు. బట్ ఇప్పుడు నష్టం ఎక్కడ జరిగిందో నీకు తెలుసా మిస్టర్ భాస్కర్ చెన్మై? సార్, జేమ్స్ బాండ్ లెవెల్లో నువ్వు చేసిన ఫైట్ వల్ల షాపుకు జరిగిన నష్టం విలువ 2 లక్షల రూపాయలు. 100 लाख रुपए का नुकसान हो गया. దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? డిపార్ట్మెంట్ కి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? సరిగ్గా కూర్చో. సారీ సార్. ఇదిగో ఆ ఆవేశమే వద్దని చెప్పేది. ఈ మధ్య నీకు స్పీడ్ ఎక్కువైపోయింది. కొంచెం దూకుడు తగ్గించు. సార్. హలో హలో, బాచి గారండి? బాచి 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 స్పెషల్ బ్రాంచ్. 3 బాచీలా అండి? ఎవరివే నువ్వు? అదేనండి, నిన్న మధ్యాహ్నం డిపార్ట్మెంటల్ స్టోర్ దొంగలు. ఓ, ఆ చిలకడతంప లక్ష్మివా? నేను సినిమాలు చూసి చాలా రోజులైందండి. కృష్ణ గారి పాత సినిమాలు చూసేదానండి. మధ్యలో సినిమా చూడలేదండి. ఫైట్ చాలా బాగా చేశారండి. ఏంటి, లవ్ చేస్తున్నావా? ఆహా లేదండి. ఏమన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అబ్బే ఖాళీయేనండి. సరే, మొన్న సరిగ్గా చూడలేదు, ఒకసారి కలు. ఎందుకండి? ఏం లేదు, ఒక అందమైన కుక్కను కొన్నాను, చూద్దు గాని. కుక్కలు అవి అంటున్నారు. మీకు పెళ్ళైందండి? లేదు. ఇంకా పెళ్ళవలేదా? 2-3 ఏళ్ళు లేట్ అయింది. దాన్ని పెద్ద ఇష్యూ చేసి మాట్లాడుకో. గడ్డం కూడా అక్కడక్కడ తెల్లబడింది కదండి? బొచ్చండి, తెల్లబడుద్ది ఎర్రబడుద్ది, అదొక పెద్ద మ్యాటరా? అబ్బే అది కాదండి. అంటే నేను మిమ్మల్ని చూసినప్పుడు నాకేమనిపించిందంటే పెళ్ళయ్యే బాబో పాపో ఆ టైప్ లో కనిపించారండి. ఆపుతావా? టచ్ లో ఉండు. పెట్టే ఫోన్, పెట్టే. గురించి అడుగుతుంది బాబు. ఇంత చిరాక? అదే మొహం చూడు, మొహం ఏంటో. సార్ ఒక్కసారి రండి సార్, తొందరగా రండి సార్, తొందరగా. చూడండి సార్, ఈ మెసేజ్ చూస్తున్నారా? కోటీశ్వరుడైన కోటేశ్వరరావు లాటరీలో ఆంధ్రుని వరించిన 50 కోట్లు. 50 కోట్ల? నేనైతే అంత డబ్బు ఎలా లెక్కటాలా అన్న బెంగతో సగం అయిపోయేవాడిని. వీళ్ళమ్మకి ఐక్యూ ఎక్కువ అనుకుంటాను. ముందు చూపుతో చిన్నప్పుడే ఊహించి వీడికి కోటేశ్వరరావు అని పేరు పెట్టింది. ఆ హ్యాండ్సమ్ ఎవరో ఒక్కసారి చూడాలండి. ఇదిగో జయమాలిని, నేను పక్కన ఉండగానే మరో మగాడి గురించి మాట్లాడటం ఏం బాలేదు. ఏ రోడ్డు మీద వెళ్లే ప్రతి అమ్మాయిని మీరు చూడాలి. మేం మగాళ్ళం. వాడు మగాడేలే. మగాడా? మామూలు మగాడు కాదు, కోట్లకు పడగలెత్తిన మొనగాడు. నిన్నటి వరకు వాడు ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఇవాళ నుంచి సుఖాలే సుఖాలు. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, వాడి చుట్టూ ఎంతమంది అప్సరసలు పరుగులు తీస్తున్నారో. అవసరమా? ఇప్పుడు నీకు చేజ్ అవసరమా? అంటే పాము పుచ్చలాగా నువ్వేమన్నా పున్నమి నాకువా? కాటేస్తావా? వాళ్ళ కొంచెం దొరికిపోవా, కోఆపరేట్ చేయి. రే ఎక్కడున్నారా? వచ్చి పట్టుకోండి. మార్నింగ్ మార్నింగ్. ఆయన ఎవరో తెలుసా? నమస్కారం అండి, నా పేరు తాత్విక్ కోటేశ్వరరావు అండి. మా ఊరు బీహార్ అండి. మొన్న 50 కోట్లు లాటరీ తగ్గింది కదండి, అది నాకేనండి. ఉదయం పేపర్ చదవగానే టికెట్ కోసం మా ఇంటి ఓనరు తలిపేసి మరీ కాలేసి పీక మీద తొక్కేశాడండి.
మా సందు చోరు చాకలోడు ఆ కిల్లి కొట్టోడు ఇద్దరు కలిసి కోళ్ళ పొడిసేశారండి. ఎవరు పడితే వాళ్ళు శుభ్రంగా చిత కొట్టేస్తున్నారండి. బంపర్ లాటరీ తగిలి రంపపోత అనుభవిస్తున్నారన్నమాట. వీధిలోకి వస్తే ఏకంగా సంపేద్దామని చూస్తున్నారండి. మీరే వరి అవ్వకండి. మిస్టర్ బాచి, నువ్వు నీ టీమ్ తో కలిసి ఈ రోజు నుంచి ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వు. ఎస్ సార్. ఏమండి చెప్పండి. కుర్రోడు మంచోళ్ళే కదండి. అయ్యో బంగారం. ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు కావాలండి. నిన్నటి నుంచి ఎవరిని చూసినా అనుమానించి అలవాటు అయిపోయిందండి. 50 కోట్లండి. తినాలి కదండి మరి. యువమానే జమ్యం ప్రయాణి సదస్సుంటేశ్వరి బిళతాంబోదని పప్పల పర్య ఈస్ట్ కోస్ట్ లాస్ట్ లాస్ట్ ఆర్క్ వీలింగ్ షోల్డింగ్. ఎవరండి మీరు? మిమ్మల్ని ఏంటిది? ఒక్క సింగల్ అండి. సింగిల్ సింగిల్ ఏంటి? ఒక సింగిల్ కిస్ అండి. కిస్సా? పిచ్చా మీకు? మంచివాడండి. ఒక్క సింగిల్ ఇవ్వండి. మీకేమన్నా మెంట్లా? నాన్ సెన్స్ క్రియేట్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇదేం బాలేదండి. అసలేంటి మీరు? వద్దండి, నా మాట్లాడండి. అసలు మీకు కామన్ సెన్స్ ఉందా? అసలు కామన్ సెన్స్ ఉందా? అసలే మనుకుంటారండి. చాలా తప్ప. మరి పక్కన చిలుకూరు పెట్టండి. మా ఇద్దరు ఒకటే జిల్లా అండి. రండి. ఏంటి ఎక్స్టీరియర్ బ్యూటీ అండి? ఇది హాల్ అండి. ఇది డైనింగ్ హాల్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్. చాలా బాగుందండి. ఇంతకి తమరెవరండి? నమస్కారం అండి. నమస్కారం. నా పేరు సత్యంబాబు అండి. హాయ్. నేను ఇంటి ఓనర్ అండి. హాయ్. ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నారండి? ఇంతకి తమరెవరండి? అసలు తమరు ఎవరండి? తాతనేని కోటేశ్వరరావునండి. తాతనేని కోటేశ్వరరావుకి సత్యంబాబు హెల్పింగ్ చేస్తున్నాడండి. నాకు ఇంత పెద్దలు కావాలంటారండి. తమరు ఎవరండి? తాతనేని కోటేశ్వరరావునండి. కాదండి, మా గాసం వేసుకున్నటువంటి మహాలక్ష్మీదేవి గారండి. ఇప్పుడు మీరు ఏంటి మారిందండి? మీరు ఇంట్లోనే ఉండాలండి. యారా మీరు కాదన్నారనుకోండి, నా మీద ఒట్టేనండి. మాట ఇవ్వండి. ఇవ్వండి. మాట ఇమ్మన్నారు, టికెట్ ఇమ్మన్నారండి. అయ్య బాబు బాబు కాని పెట్టేడండి. సత్యంబాబు గారు, హాయ్. ఏ ప్రతిఫలం ఆశించకుండా ఆయనకి మీరు ఇల్లు ఎందుకు ఇస్తున్నారండి? అవి అండి. హాయ్. మరి కొంతమందికేమో బాంబులు దాచుకోవడం పెంచండి. మరి నాకండి స్టేటస్ పెంచండి. ఈయన ఎవర్రా? బాగా వేసుకున్న మా లక్ష్మీదేవి అండి. చెప్పు తెగుద్ది ఎదవా. బాటా జోడేసుకుని టాటా. తమరు పెంచలేంటండి? నాకు పొద్దుటే ఆయకుడం తినేపించండి. అది పెద్ద కాదండి, అలవాటండి. అరేంజ్ చేసేద్దాం. ఇంకా ఇంకా ఈ సూటు బూటు కళ్ళోడు వేసుకోవాలనిపించండి. అరేంజ్ చేసేద్దాం. ఇంకా అండి అండి నాకు బాగా బలిసిన నెమలి మనసు తినాలనిపించండి. అరేంజ్ చేసేద్దాం. ఏంటి అరేంజ్ చేసేది? జాతీయ పక్షిని తింటే జైల్లో దోసి కుమ్ముతాం. ఆయన ఎవరండి? బాటా జోడేసుకున్న టాటా కాదండి, తాతేను కోటేశ్వరరావు. ఆయన ఏమడిగినా ఇచ్చేస్తాను. కోటేశ్వరరావు గారు, మీకు లాటరీలో 50 కోట్ల రూపాయలు వచ్చిన సందర్భంగా మీకు మా విషయం తెలియజేస్తూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చామండి. నమస్కారం అండి. ఇంత స్పీడ్ పనికి రాదండి. వాళ్ళు ఎవరనుకుంటున్నారు? ప్రెస్. వాళ్ళతో ఆచి తూచి మాట్లాడాలి. హాయ్. కొంపలు అంటుకుంటాయండి. మరి అంటుకోండి. మరి మీకు కాశ్మీర్ అంటే ఇష్టం ఉన్నారనుకోండి, ఉగ్రవాదులకి మీకు లింక్ ఉందని రాశారు. అయ్యో రామచంద్ర, ఆ మాట అంటే పార్టీ అని రాసేస్తారు. ఇది సేఫ్ అండి. ఏమండి తాతయ్య కోటేశ్వరరావు గారు, మీరు ఆ టికెట్ ఎక్కడ కొన్నారు? మాట్లాడొచ్చండి. దీనికి పర్లేదండి. ఓపెన్ అవ్వండి, రాసుకోండి. చాలా పెద్ద కదండి. కాశీ వెళ్తే కట్టాలు పోతాయని మా పంతులు గారు చెప్పారండి. సరే, కాశీ వెళ్లే ప్రయత్నంలో ఢిల్లీలో దిగామండి. అక్కడ ఒక నలుగురు వచ్చి లాటరీ టికెట్ కొనమన్నారండి. 5దో 10దో ఉంటుందని రాసేయమన్నానండి. కానీ వాళ్ళు టికెట్ రాసి 5,000 అన్నారండి. నా దగ్గర ఏమో 6,000 ఉందండి. ఏమండి, 5,000 ఇచ్చి ఇవ్వడానికి టికెట్ కొంటానండి? అవే కొనండి. అంతే కదండి. ఆ. నేను వద్దన్నానండి. ఆ. కానీ వదలలేదండి. పెద్ద గొడవ చేశారండి. నన్ను బాగా కొట్టి లాక్కున్నానండి 5,000. ఇంకా కాశీ ఎక్కడ వెళ్దామండి? వెళ్ళారండి. తిరిగి వచ్చేసానండి. మంచి పని చేశారు. కానీ ఒకటండి, నేను ఎవరికో అన్యాయం చేయలేదు కదండి. అందుకే ఆ దేవుడు నాకు మేలు చేశానండి. కోటేశ్వరరావు గారు, మరి 50 కోట్ల తగిన లాటరీ టికెట్ కదా, ఒక్కసారి ఆ టికెట్ మా ప్రెస్ వాళ్ళకి చూపిస్తారా? మరి చూపిస్తానండి, కానీ ఎవరు లాక్కకూడదండి. ఏమండి, జాగ్రత్తగా చూసుకోండి. డోంట్ వర్రీ. మీరు అట్టేళ్ళండి. తల్లి నువ్వు అట్టు తిరగావా? ఇదండి టికెట్.
అమ్మయ్యా. చేతులు ఉతికిపోయాయి. వెట్ పెయింటా? సింగిల్ తర్వాత అండి. ముందు నేను ఇక్కడ అతకపోయాను, కొంచెం హెల్ప్ చేస్తారా? ఇస్తారా? చూద్దాం. కొంచెం దూరంగా ఉండబడి లాగచ్చు కదండి. దూరంగానే ఉన్నానండి. రెడీ అండి? నేను ఎత్తుకుపోయానండి. అతకపోయావా? నీకు కావాల్సిందే. మరి నా సింగుల్ మోహన్ మూతి గుద్దుతా. సింగులతో సింగుల్. మీది గుంటూరు జిల్లా, మరి సింగుల్ పెట్టండి. ఏ పిల్ల ఓటే జిల్లా నా ముద్దు. ఏ పప్పల పరి. హాయ్. హాయ్. ఇది మీల్లా? అబ్బే పక్కింటాడు. ఓ సారీ 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 సారీ. ఏంటి సరిగ్గా నుంచో. రా కమింగ్ టు మై కొంప. హౌ ఇస్ ఇట్? వావ్, ఇల్లు చాలా బాగుందండి. ఫెంటాస్టిక్ టేస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నొక్కింది చాలు, వదలండి వదలండి. ఏం నొక్కేది? అతుకుపోయింది. అరే దారిలో బెడ్ పైన మీద చేయేశాను, చేతికి అంటుకుంది. ఎక్కడ పడితే అక్కడ చేయి పెట్టవేనా? ఇప్పుడు ఎలాగండి? రావట్లేదు. రా వాష్ బేసిన్ దగ్గరికి. బేసిక్ గా నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం లేదండి. నీకన్నా మెంటలా? సంబంధం లేని విషయాలని మాట్లాడతాను. అంటే మీరు నన్ను లవ్ చేయట్లేదా? లేదు. నువ్వు? లేదు. నిజంగా? నిజంగా. దొరకిన టింగనాలు అంటే అదే దండాలు గ్రాచారం నాచారం చాటిలేటి సమాచారం. ఏంటా సమాచారం? నీ దశ సరైన దిశలో లేదు దొర. నీ గ్రహాల్లో వీనచ్చ గ్రహానికి పంగచ్చు పట్టింది, అదే నాచు పట్టింది. నిన్ను కాల్చి పడదొప్పితే నీ బాడీకి బూజు పడుతుంది. అంత తేలిగ్గా దిగు దొర. ఈ దినం నీకు దుర్దినం. అందుకోసమే నేను పెద్దమ్మ గుడికెళ్ళి అమ్మవారికి జాతర చేసి శాంతి కోసం గొర్రె పోతున్న కోసి కళ్ళు చీచాలతో భోజనం పెట్టా. 1500 ఇచ్చుకో, నీ చెరి శుభ్రమై. శుభం లేదు తుమ్మ బంగలా పట్టుకుంటుంది. నువ్వు నోరు మూసుకుని పోతే నేను డోర్ మూసుకుంటా. అది కాదు దొరా. దొరది అల్లూరి సీతారామరాజు వంశం. చిత్తారం బత్తారం గంగారం దుర్వేదకారం. ఎవరు నువ్వు? మీకు కొరియర్ వచ్చింది సార్. ఎక్కడి నుంచి? దుబాయ్ నుంచి సార్. దుబాయ్ లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరే? వాళ్ళకి మీరు తెలిసిన సార్. అయి ఉండొచ్చు. ఇటు ఇస్తాను కానీ సార్, మీరు నిజంగా ఇంటి ఓనరేనా సార్? అలా కనపట్లేదా? ఏం లేదు, తలుపు తీసి తుపాకీ గురి పెడితేను. దొంగలో కొండాను అనుకుంటున్నావా? అనుకోవడం తర్వాత సార్, పిస్టల్ పేలి 1000 పడుతుంది. టెన్షన్ సార్, సంతకం పెడతారా? కొరియర్ ఏది? కొరియర్ సార్ ఇదిగోండి సార్. కుర్రాడు కొరియర్ లో వచ్చాడు. అవునండి. దుబాయ్ నుంచి కుర్రాడు కొరియర్ లో రావడం ఏంట్రా? ఏమోనండి, భగవత్ సంకల్పం. మై డియర్ బాచి, నువ్వు నన్ను ప్రేమించావు, కడుపు చేశావు, యూజ్ అండ్ త్రో పెన్ లాగా నన్ను వాడుకుని విసిరేసి పోయావు. 9 నెలల తర్వాత కుర్రాన్ని కన్నాను, వాడే వీడు. 5 ఏళ్లు పెంచాను, ఇంకా నా వల్ల కాదు, నీ దగ్గరికి పంపిస్తున్నాను. వీడు నీ కొడుకు, వీడిపై వరల్డ్ నెగటివ్ అండ్ కాపీ రైట్స్ నీవే. వీడిని పెంచుకుంటావు, వదిలేస్తావు, నీ ఇష్టం. నువ్వు ఎలా ఏడ్చినా నాకు ఆనందమే. ఇట్లు పార్వతి మొత్తం సొల్లు. నువ్వేనమ్మా డాడీ? నేను నీకు డాడీనేంట్రా? నువ్వు రాంగ్ డెలివరీ అయ్యావు. మా అమ్మ రాసింది అదేగా. రే,
నువ్వు కొరియర్ లో రాంగ్ అడ్రస్ కి రాంగ్ డెలివరీ అయ్యావు. అది కాదు డాడీ. ఏది కాదురా? డాడీ లేదు డాడీ లేదు, సామాన్ తీసుకుని వెళ్ళు. వెళ్ళు. ఏడవకూడదమ్మా, నీకు బొమ్మలు కనపడుతుంటా. నీ పేరేంట్రా? హబీబీ. ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. మా దుబాయ్. ఇక్కడ ఎవ్వరూ లేరు. సరేరా లోపలికి వెళ్దాం. నేను రాను. ఏ? నువ్వు మా డాడీ కాదుగా. నేను మీ డాడీనే రా. నువ్వు మా డాడీ అయితే నన్ను ఎందుకు బయటకు గించేసావు? ఊరినే జోక్ చేశాను రా. మీ డాడీనే రా లోపలికి వెళ్దాం. అడు దుబాయ్ లో కుర్రాన్ని బుక్ చేశారండి. అక్కడ నుంచి కార్గోలో ముంబై వచ్చాడు. ముంబై నుంచి ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ నుంచి మా ఆఫీస్కి వచ్చాడు. మా ఆఫీస్ నుంచి డెలివరీ బాయ్ ద్వారా మీ దగ్గరికి వచ్చాడు. ఇందులో ప్రాబ్లం ఏముంది? డెలివరీ ప్రాబ్లం అండి. నాకెందుకు పంపించారు? ఏమండి పేరు మీదేనా? అవును. అడ్రస్ మీదేనా? అవునండి. డెలివరీ అయిందా లేదా? అవ్వబట్టే కదా ప్రాబ్లమ్. డెలివరీ అయిందో లేదో మాకు అవసరం గానీ ఎవరు పంపారు ఎందుకు పంపారు మాకు అనవసరం సార్. సరే ఆ దుబాయ్ పార్వతి ఫోన్ చేయండి, పంపించేద్దాం. మనకు వర్కౌట్ కాదండి, ఫోన్ చేయండి. మేము చేయమండి, మీరే చేయండి. మీరు డయల్ చేసిన నంబర్ దయచేసి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ది నంబర్ విచ్ యు హావ్ డయల్డ్. అమ్మ వీడమ్మో రాంగ్ నెంబరు. అడ్రస్ కూడా రాంగ్ అయితే పిల్లాడు గల్లంత అయిపోతాడు. డాడీ డాడీ రా డాడీ వెళ్ళిపోతాం. డాడీ డాడీ రా డాడీ. కుర్రాడేంటి సార్ మీకు బాగా అలవాటైనట్టాడు సార్. డెలివరీ గంట కూడా కదా అప్పుడే వికే పెట్టండి. ఆ భర్త చూసో బోర్నిటాను పట్టించొచ్చు కదా సార్. ఆఫీస్ అయినాక ఎన్నింటికి వెళ్తావు? ఎన్ని వరకు సార్ కొరియర్ బుకింగ్ డెలివరీ? ఏం లేదు, తుపాకీ రన్నింగ్ కండిషన్ లో ఉందో చూద్దాం. బాబు నువ్వు ఎప్పుడైనా పిస్టల్ దెబ్బకి దొరికిన పిట్టని చూసావా? చూడలా. ఇప్పుడు చూడరా నువ్వు. నోరు మీరా. డాడీ డాడీ అన్న ప్రాణాలు తోడేస్తున్నావు. రే 10 మంది ఉండగా నువ్వు నన్ను డాడీ డాడీ అని పిలవకురా. 9 మంది ఉన్నప్పుడు పిలవచ్చా? ఒక్కరున్నప్పుడు కూడా పిలవద్దు. కావంటే ఒంటరిగా ఉన్నప్పుడు పిలవ. మరి ఇక్కడ ఎవరు లేరుగా? లేరు. ఏమైందిరా? ఆకలి. ఎవడో ఏదో చేస్తే వాడికి కూడా నీ డాడీనేనా? తెలీదు. వీడే నాకు సంబంధం లేని సంబంధం అంటే పెచ్చగాడు కూడా నాకు. మళ్ళీ బాకీ స్పెషల్ బ్రాంచ్ వేసుకోరా. బర్గర్ పిజ్జా లేదా? లేదు. బన్ బటర్ జామ్ లేదా? లేదురా. ఖర్జూరం కూడా లేదా? లేదు. మరేమన్నాయి? అన్నం కూర పప్పు చారు పెరుగు పచ్చడి ఆంధ్ర మీల్స్. డాడీ ఇంత ముందు నువ్వు ఎప్పుడైనా హోటల్లో పని చేసావా డాడీ? పోసాడు. వీడికి చాలా కళ్ళు ఉన్నాయి, ఒక్కలే కాదు. ఇలా అయితే నేను చచ్చిపోతాను. మూట కట్టేసి మూల ఇక్కడ పడుండి కావాల్సినంత పోసుకో. గ్రాచారం నాచారం శాటిలైట్ సమాచారం. ఈ దినం నీకు దుర్దినం. 1500 ఇవ్వన పాపానికి నన్ను ఫాదర్ని చేస్తా ఉంటారా? ఎక్కడికి డాడీ? జాగింగ్ కి డాడీ. మంచి డాడీ. ఇంట్లో అటు ఇటు తిరుగుతా ఉండండి డాడీ. డాడీ ప్లీజ్ డాడీ. ఏం అక్కర్లేదు డాడీ, నువ్వు నోట్లో వేలేసుకుని ఇంట్లో పడుండు. అంతకంటే ఎక్సర్సైజ్ నీకు అక్కర్లేదు డాడీ. డాడీ డాడీ డాడీ. కుట్టానంటున్నా. ఏంటి వస్తావా? రా. దాన్ని పగలగొట్టం దీనికి రా. 1 నిమిషం డాడీ. వీడికి అన్ని నా పోలికలు వచ్చినాయేంటి? కంప తీసి నా కొడుకు కాదు కదా. పుట్టాను
ఈ లోకం మెచ్చిందే నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చిందే నేను ఏడ్చాను. బాగా నమస్కారం అండి. బాగున్నారండి? పొద్దున్న లేచి పరిగెత్తుంటే చాలా బాగుందండి. కుర్రోడు మూల ముద్దొస్తున్నాడండి. బాబు నీ పేరేంట్రా? హబీబీ. హబీబీ. ఏం చదువుకుంటున్నావు? చెప్పనా ఎప్పుడు? బాలే బిడ్డను కన్నారండి. ఎస్వి రంగరావు కడపన సాక్షి రంగరావు పుడతాడా? ఏమండి మీ ఆవిడ గారిని ఒకసారి పరిచయం చేయండి. పెళ్లి కాలేదయ్యా నాకు. మీ నాన్నగారు ఎవరండి? ఏమండి మీ నాన్నగారు ఎవరంటే మీ వంకే చూపిస్తున్నాడు ఈయన కదా. ఏమండి కష్టాలలో ఉన్నప్పుడు కాజాలదా ఏంటి? మీరు ఇక్కడికి జాయిన్ వస్తారా? వస్తాం తెలియక. ఎవరి కుర్రాడు? కుర్రాడే. అదే మీతో తిరుగుతున్నాడేంటి? నేనే వాడి చుట్టూ తిరుగుతున్నా. బాబు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో. అదేంటి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళమంటే మీ దగ్గరికి వస్తున్నాడు? అర్థం కాక ఈ టెన్షన్. బాబు ఇలారా. మీ నాన్న దగ్గరికి వెళ్ళమంటే ఆయన దగ్గరికి వెళ్తావే? మీ నాన్న ఎవరమ్మా? నేను కాదు. మా డాడీ. మీ డాడీ? మా డాడీ. చెప్పమ్మా. మా డాడీ. మీ డాడీ? మా డాడీ. మీ డాడీ చెప్పు. ఏంటి ముయ్యండి. బాబు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో. వీడు మీ అబ్బాయా? వీడు నాకు కూడా కాదు. ఏంటి? అయిపోయాయి. చంపేస్తారా రోకో. ఎంతనా? నీ దగ్గర ఉన్నారా? ఒక్క నిమిషం అన్నా. 10 రూపాయలు ఉన్నాయి. పైసలు కాదు డబ్బులు. లేవునా? పోరా. అన్నా ఇంకా లాభం లేదు. నువ్వు పాల్పెట్టప్పుడు నాకు చెప్పు. 1 2 3. పారిపోతున్నారు. మన అటు వెళ్ళి పట్టుకుందాం. నీకు నమస్కారం రా. ఆగండి రా. ఏంట్రా తాతిని కొడుతున్న వేడి ఏడి? ఏమంటే నేను ఇక్కడ ఉన్నాను. నాన్న ఈ బొమ్మలన్నీ ఎవరు కొన్నారమ్మా? అమ్మ. మన అమ్మ ఎవర్రా? మనమ్మ కాదు మా అమ్మ. మీ ఇల్లు ఎక్కడా? మీ ఇల్లు కాదు మన ఇల్లు. అదే ఎక్కడ నాన్న? దుబాయ్ లో. దుబాయ్ లో ఎక్కడా? ఖర్జూరం చెట్ల పక్కన. ఖర్జూర్ చెట్లు ఎక్కడా? నూనె బావి పక్కన. అర్థమైన తెలుగు. నాకు ఒక డౌట్ రా, నువ్వు ఇక్కడ పెరిగావా దుబాయ్ లో పెరిగావా? చా అప్పుడే దుబాయ్ వాసన. నీ బాబు ఎవడరా? అది కూడా తెలియదా? నువ్వేగా. అవును నేనే నీ బాబుని. పడగా ఎవడో చెప్తే ఇప్పుడు నేను బాబునే. డాడీ సిగరెట్ కాల్చటం మంచిది కాదు. ఆహా సిగరెట్ కలిస్తే దగ్గు మాత్రమే వస్తుందిరా కుళ్ళుండా. కానీ నువ్వు పోసే వసలకు బొచ్చు రోగాలు వచ్చి తెస్తాను. అవునరా రే, ఎవడన్నా పోస్తే మచ్చిక్కి హైదరాబాద్ ట్యాప్ లాగా ఒక్కసారి పోస్తాడు రా. కానీ నువ్వేంట్రా లాక్కులు తెరిసిన ప్రకాశం బ్యారేజ్ లా పొలో మన పోస్తూనే ఉంటావు. ఆ మాత్రాన్ని బెడ్రూమ్ ఆ బాత్రూమ్ లో పడతా. ఆ విధంగా కుర్రాడు కొరియర్ లో వచ్చాడే తప్ప వాడికి నాకు ఏ సంబంధం లేదు. ఇంకా నేను మీ అబ్బాయి ఏమో అనుకున్నాను సార్. ఇప్పుడే చెప్పాను కదా కాదని. వాడమ్మని ఎవడో మోసం చేసి ఉండొచ్చు. వాడి పేరు కూడా బాచి అయి ఉండొచ్చు.
నా అడ్రస్ కి పంపించారంటే నేనుండే ఇంట్లో నాకంటే ముందు నా పేరుతో ఇంకొకటి ఉండాలి. అవును సార్. మధ్యలో కెలక్కో. వాడే వీళ్ళ అమ్మని మోసం చేసి ఉండొచ్చు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వాడు ఎవడో, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడో ఎంక్వైరీ చేసి చెప్పండి. ఓకే? When are we meeting again? Day after tomorrow? Sure. Yeah. I'll give you a call. Okay. Bye. Wow. నన్ను చూస్తే రోడ్ సైడ్ రోమియో లాగా కనిపిస్తున్నానా? లేదే. బస్ స్టాప్ లో అందమైన అమ్మాయిని చూసి కావాలని లిఫ్ట్ అడిగేవాడిలాగా కనిపిస్తున్నానా? లేదే. బాయ్ ఇది ఏరియా? పారడైస్. మీరెక్కడికి? గాంధీనగర్. అశోక్ నగర్ ఎక్కడుంది? గాంధీనగర్ పక్కనే. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఈ ఏరియా కొత్త, నాతో కార్లో వస్తారా? Sure. There's an old saying, if a guy opens the door for the girl, either the car is new or the girl is new. Yes. కార్ ఎక్కినందుకు థ్యాంక్స్. లేకపోతే బస్సులు స్ట్రైక్ అని అబద్ధం ఆడేవాడిని. అబద్ధం దేనికి? మీతో కలిసి కార్లో వెళ్ళడం నా అదృష్టంలా ఫీల్ అవుతున్నాను. నవ్వద్దు. నువ్వు నవ్వితే నేను తట్టుకోలేను. నువ్వు కాదంటే చచ్చిపోతానని ఎవరైనా అన్నారా? దాదాపు అదే అర్థం. ముగ్గురు అన్నారు. నేను 4వ వాడిని. హే, బీ కంఫర్టబుల్, బీ కంఫర్టబుల్. థ్యాంక్ యూ. మీరు వాడే పర్ఫ్యూమ్ ఏంటి? ప్లే బాయ్. ఏ బాలేదా? టూ రొమాంటిక్. నేను కూడా. హలో మమ్మీ, హౌ ఆర్ యు? ఫైన్. బాగా చదువుకో అమ్మా. సరే. ఆడుకో అమ్మా. సరే. డాడీ నేను బాగా చూసుకుంటున్నారు. డాడీ దగ్గర అల్లరి చేయకమ్మా. సరే. డాడీ చెప్పిన మాట వినే. సరే. డాడీ ఏం పెడితే అదే తినమ్మా. సరే. నేను వచ్చేస్తానమ్మా. నా గురించి పెట్టుకోకు. డాడీ నాకన్నా హలో బాగా. హలో, ఎవరండి మీరు? పిల్లల్ని నా దగ్గరికి ఎందుకు పంపించారు? హలో. Oh, shit. ఒకరు మాట్లాడుతుండగా ఆ ఫోన్ ఇంకొకరు వింటాం. మా దుబాయ్లో తప్పు. కేసు పెడతారు. చా. రాళ్ళతో కొడతారు. అబ్బా. డాడీ కాబట్టి వదిలేస్తున్నా. ఆహా. ఆ. దుబాయ్ అంట, దుబాయ్ దుబాయ్. దుబ్బి మరీ దుబ్బేస్తున్నాం. హలో, బాచి హియర్. ఈ సెకండ్ నుంచి నాకు వచ్చే కాల్స్ ని అబ్జర్వేషన్ లో పెట్టండి. ఐ వాంట్ యు టు ట్రేస్ ఆల్ ద కాల్స్. ఓకే? హలో. హలో, నేనండి వెంకటలక్ష్మిని. మీతో అర్జెంట్ మాట్లాడాలి. పార్క్ వస్తారా? వస్తున్నా. కొంచెం ఫ్రాంక్ గా మాట్లాడుకుందామా? ఎందుకు ఫ్రాంక్ గా మాట్లాడుకోవటం? మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా. అలా ఫిక్స్ అయిపోయావా? అవును. నీ జీతం ఎంత? 6000. నా జీతం ఎంతో తెలుసా? తెలుసు, కనుక్కున్నానుగా. పెళ్ళైన తర్వాత చీరలే కట్టుకోవాలి. మీరు సిగరెట్ మానేస్తే. చూద్దాంలే. పెళ్ళైన తర్వాత నాకు రోజు ఎన్వి ఉండాలి. ఇప్పుడు రోజు అలా తింటున్నారా? లేదు. మరి పెళ్ళకి ఎందుకంట? అది నీకు అనవసరం. ఏంటి, మాది గుంటూరండి. ఇలా అస్తమాన్ గొడవ పెట్టుకోకూడదు. పెట్టుకోరు, కానీ కోపం వస్తే కొడతాను. అనవసరంగా కొడితే ఒప్పుకోను. కానీ రోజు నా కాళ్ళు పట్టాలి. సరే, మీకు గురక పెట్టే అలవాటు ఏమైనా ఉందా? ఉంటే కాపురం చేయవా? చేస్తాను. ఏంటి చెప్పు. మీకు పాప అంటే ఇష్టమా, బాబు అంటే ఇష్టమా? ఏ గొడవలు లేకుండా 5 ఏళ్ళు కాపురం చేస్తే అప్పుడు ఆలోచిద్దాం. మన ఇద్దరు ఉద్యోగాలకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. నువ్వు కేసు ఇన్వెస్టిగేట్ చేస్తానే ముందు ఆ సీక్రెట్లు నాకు చెప్పాలి. అలాగే మీరు కూడా నాతో చెప్పాలి. అబద్ధాలు ఆడకూడదు. ఆడం. నాకు సొంత ఇల్లు, 1 లక్ష రూపాయల చీటీ కూడా ఉందండి. నాకంటే దీనికి ఎక్కువ వస్తున్నట్టు. దెన్ ఐ లవ్ యూ మెంటలీ, ఫిజికలీ, ప్రొఫెషనలీ అండ్ ఫైనాన్షియలీ. ఐ టు. డాడీ 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 డాడీ. అమ్మ ఒకటే పోటీ. లాభం లాభం ఒకటి లాభం. రండి రండి రండి.
వీరే 2 3 వ్యాయామం. 4 నమస్కారం అండి. మీరు మానదు కానివ్వండి. 4 5 మీరు బ్యాంక్ మేనేజర్ అండి. 5 6 మీకు డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బు మొత్తం వాళ్ళ బ్యాంక్ లో ఏమని అడగడానికి వచ్చారండి. నమస్కారం అండి. మంచి బ్యాంకేనండి? మంచి బ్యాంకే సార్. సూపర్. నిన్నెవరో వచ్చినట్టున్నారండి. ఆ బ్యాంక్ వేరండి, ఈ బ్యాంక్ వేరండి. ఏమండి సార్ నేను 10 కోట్లు కానీ ఎక్కువ వేయలేనండి సార్. మరి ఇంకో బ్యాంక్ కూడా వేయాలి కదండి. 10 crores చాలు సార్. అలాగే మీకు ఓడి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓడి అంటే ఏంటండి? మీ మెదడుకి ఎందుకండి అంత వేడి? నేను చూసుకుంటా కదా. సార్ బాచి 2 అడ్రస్ దొరికింది సార్. నిజమా? సార్ 6 ఏళ్ల క్రితం వాడు మీరుంటున్న ఇంట్లోనే ఉండేవాడు సార్. వాడి పేరు బాచేనా? అదే తెలియట్లేదు సార్. వాడు అమ్మాయిలు పిచ్చోడు సార్. ప్రస్తుతం సిటీలోనే ఉన్నాడు. ఎక్కడ? ప్రాపర్ అడ్రస్ తెలియటం లేదు సార్. కానీ వాడికి బస్ స్టాండ్ లో అమ్మాయిలు డ్రాప్ చేయడం హాబీ సార్. ఈ ఒక్క క్లూ చాలు వాడిని పట్టుకోవడానికి. సార్ కారు వచ్చింది సార్. కారు దిగుతున్నారు సార్. జయమాలి దగ్గరికి వెళ్తున్నారు సార్. నేను రోడ్ సైడ్ రోమియన్ అనుకోండి. బస్ స్టాప్ నుండి అమ్మాయిని కావాలని లిఫ్ట్ అడిగేవాడిని అనుకోండి. మీరు నన్ను అసహించుకుంటారా? లేదే. నేను ఈ ఏరియా కొత్త, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మిమ్మల్ని కార్లో డ్రాప్ చేస్తానని 100 అబద్ధాలు ఆడితే మీరు నమ్ముతారా? నమ్మను. ఐ నో యూ వోంట్ బిలీవ్. టెల్ మీ ఫ్రాంక్లీ, చెప్పండి. ప్రపంచంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. వాటితో పోలిస్తే నేను మీ కార్లో లిఫ్ట్ ఇస్తానంటాం పెద్ద తప్పు కాదు కదా? ప్లీజ్ నవ్వదు, నాకు అసలే హార్ట్ అటాక్. సార్ అదేంటి సార్, మనం వాన్ ట్రాప్ చేద్దాం అనుకుంటే వాడు జైమాన్ ట్రాప్ చేసేలా ఉన్నాడు. ఒరే బాచి, నీకు ఇన్ని కళలున్నాయిరా బాచి. నిన్ను వదలను రా బాచి. నీ డొక్క చించి బాచి, డోలు కట్టి బాచి. పేరు నాది, అంత ఒత్తి పలక్కో. సారీ సార్, కొంచెం ఫీల్ అయ్యాను. మీ పేరు? పద్మిని. మీరు ఏ జాతి స్త్రీ అని అడగడం లేదు, మీ పేరు పద్మిని. మీరు జాతకాలు నమ్ముతారా? బాగా. ఈరోజు దినఫలాల్లో స్త్రీ సాంగత్యం, శరీర సౌఖ్యం అని రాశారు. ఒకటి జరిగింది. ఏవి రావు గారైనా రాసింది? అవును. అయితే కరెక్టే. ప్లాన్ రివర్స్ అయినట్టుంది. పదండి. అవసరమా? ఇంత స్పీడ్ అవసరమా? ఎవరా నువ్వు? తప్ప బాబు, అట్లే నడిపండి. లేవయ్యా, తప్పుకోరా బాబు. లేవయ్యా బాబు, అవతల బాచి గారు ఉన్నారు. ఏమన్నా అని చెప్పు. కారు వెళ్ళిపోతుంది. అయ్యో లేవయ్యా. ఎందుకు నాన్న నాకు ముందు రాస్తున్నావు? నేను తప్ప నీకు ఎవరున్నారు డాడీ? నువ్వు మంచోడు రకుళ్ళుండా. నా మాటనే అమ్మని తీసుకొచ్చి, అప్పుడు నీకు ఈ కష్టాలు ఏముండవు. ఆ జయమాలని చూడండి సార్, మీ ఇద్దరు ఎంతో కాలం నుంచి డిపార్ట్మెంట్ లో కలిసి పనిచేస్తున్నాం. ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం. అయినా ఒక్కసారైనా అమ్మాయి వేలు కూడా ముట్టుకెళ్ళే సార్ నేను. అలాంటిది వాడు అమ్మాయి చేయి పట్టుకుని పెంపుడు కుక్క తీసుకుని లాక్కెళ్ళిపోయాడు సార్. మీరు అసలు డిపార్ట్మెంట్ గా సిగ్గుచేటాయా? అసలు వాడు బాచే కథ తెలీదు, జయమాలని ఎక్కడికి తీసుకెళ్లాడో తెలీదు. ఇవన్నీ పట్టించుకోకుండా పైచి నెత్తికే కేడుస్తున్నారు. సార్ జయమాలిని వచ్చింది సార్. గుడ్ మార్నింగ్ సార్. జయమాలిని, వాడు బాచియో కాదో కనుక్కోమంటే వాడితో వెళ్ళిపోవటమేనా? ఎందుకు ఎక్కడికి తీసుకెళ్ళాడు వాడు? ముందు వాడు ఏం చేశాడు అడగండి సార్. చెప్పు. ఎక్కడికి తీసుకెళ్లాడో, ఏం చేశాడో, అతని మాటలోని అట్రాక్షన్ కి, అతని పెర్ఫ్యూమ్ లోని పవర్ కి నాకేం గుర్తుకు రావడం లేదు. హిస్ టూ రొమాంటిక్. పేరన్నా కనుక్కున్నావా? నేను కనుక్కోలేదు, తనే చెప్పాడు బాచి అని. వెరీ గుడ్ వెరీ గుడ్. సెల్ నెంబర్ ఏమైనా ఇచ్చాడా? నా నంబర్ తీసుకున్నాడు, కానీ తన నంబర్ అడిగితే చెప్పలేదు. తన పేరు బాచి అని అర్థమైపోయింది. సగం ప్రాబ్లం క్లియర్ అయిపోయింది.
సెల్ నంబర్ ఏంటో ఎంక్వైరీ చేయండి. మన ఫ్రెండ్షిప్ కి సింబల్ అండి. నమస్కారం అండి. రండి చూసుకున్నామండి. కళ్ళు చూడు చీకటి కదండి. రండి రండి. వీళ్ళంతా మన ఫ్రెండ్స్ అండి. మనకు తలో ₹1 అప్పు ఇవ్వాలని సంచులు సంఖ్యలో పెట్టుకుని ఎగేసుకు వచ్చారండి. అయ్య బాబోయ్, అంత డబ్బు మనకెందుకండి? చెవరకడా ఎందుకంటారంటే కూసంత ఖర్చులు కొంటే ఉంచుకోండి. ఎంతో కాదు ₹20 వడ్డీ అంతే. ఏమండి ఒకేసారి చేయకండి, కంగారు పడిపోతాను. అలాగే అప్పుడప్పుడు ఇవ్వండి. అప్పుడప్పుడు తీసుకొచ్చామండి. ప్రస్తుతానికి వెళ్ళండి. ఇదిగో బుద్ధిగా కూర్చొని ఐస్ క్రీమ్ తిను. ఐస్ క్రీమ్ అయిపోతే పుల్ల చీకు, వేలు చీకు, నన్ను చంపుతున్నావు. చూడు, నేను ఒక ఫ్రెండ్ని కలిసి వస్తాను. నువ్వు బుద్ధిగా ఇక్కడే కూర్చో. తల అటు ఇటు తిప్పకు, నా వంక చూడకు. డాడీ డాడీ అని నన్ను చూడకరా. చూడకరా. సారీ అండి, సారీ ఫర్ ది డిలే. సరే, ఏంటి లేటు? అందుకే కదా సారీ అన్నాను. ఏమండి, ఆ కుర్రాన్ని చూసారా? ఎంత బాగున్నాడు. అవును, ఈ కుర్రాన్ని మన ఆ రోజు పార్క్ లో చూసాం కదండి. చూసావా? నేను చూడలా. చూడటమే కాదు, మీరు భుజాన్ని వేసుకొని మరీ పరిగెత్తుకుంటారు కూడా. అవును, మర్చిపోయాను. ఆ రోజు అలా ఎక్కడికి వెళ్ళారండి? వెళ్ళానా? వెళ్ళానేమో. ఎవరా కుర్రాడు? సొల్లు సొల్లు సొల్లు. ఎవరబ్బాయి? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాతో మాట్లాడాలి, మాట్లాడు అంతే. అంతేగాని వాడెవడో, వాడు బాబు ఎవడో, వాడు ఎవడ కొడుకు ఇవన్నీ అడక్కు. నువ్వు అడిగినా నేను చెప్పను. నేను వాడికి బాబుని కాదు, వాడు నా కొడుకు కాదు. ఇప్పుడు మీరు ఆ కుర్రాడికి డాడీని ఎవరన్నారు? అనలేదా నువ్వు? నేనా? నేనలేదు. అయితే క్యాన్సిల్. నేను అనలా. హలో 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 సార్, బాగున్నారా? మన పిల్లలు ఎలా ఉన్నారు సార్? హార్లిక్స్ అన్ని పడుతున్నారా? పిల్లాడు సార్. ఒక నిమిషం. బెస్ట్ ఫ్రెండ్. 1 minute. మన అబ్బాయి ఏంట్రా? అదే సార్. మన అబ్బాయి పారిపోతుందేంటి? క్యాష్ అండ్ క్యారీ సార్. క్యాష్ అండ్ క్యారీ అంటారు. రాదు రాదు, నువ్వు రాకు. తిరిగి ఎలా ఇక రాదురా రే. నువ్వేంటి ఇప్పుడు మాట్లాడటం కుదరదు. పో ఇంటికి పో. అదేంటి ఇప్పుడేమైంది? సొల్లు అయింది. అసలు నువ్వు జర్నలిస్ట్వేనా? ఇందిరా పార్క్ రా, ఐస్ క్రీమ్ తిందాం, సంజయ్ పార్క్ రా, సినిమాకి రా, షికారికి రా. ఏంటిది? తిన్నగా నిలబడు. ఎక్కడ పడితే అక్కడ భంగిములు. నేనెవరో తెలుసా? స్పెషల్ బ్రాంచ్. అంతగా ఏమన్నా మాట్లాడాలనుకుంటే స్టేషన్కి రా, సెల్లోకి వచ్చిన హాయిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు పో, ఇంటికి పో. ఎలా సరిగ్గా పవిత్రంగా నాడు. ఊపుతుంది. హలో మమ్మీ, హౌ ఆర్ యు? ఫైన్. డాడీ చెట్టు చాటుకెళ్ళి ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. మాటలే కాదు, పెళ్లి కూడా చేసుకుంటా అంటున్నాడు. నువ్వు త్వరగా రా మమ్మీ, డాడీ సంగతి తేల్చేద్దాం. నీ అప్ప అందరూ నాకు దొరికారా. హలో, నా ఇంటికి వచ్చిన నంబర్ చెప్పి అర్జెంట్ గా. ఓవర్. అంటే దుబాయ్ కదా? హైదరాబాద్ నుంచి పబ్లిక్ టెలిఫోన్ పోతే ఓవర్. ఫ్యామిలీ డ్రామా. నానా బాగా చదువుకోవాలి మరి. అలచ్చకే నీకు బోల్డ్ అని బొమ్మలు కొనిచ్చాను. నేను వచ్చేటప్పుడు నీకు చాక్లెట్స్, బిస్కెట్స్ అన్ని తీసుకొస్తాను. సరేనా? ఉంటాను. ఎలా కనిపెట్టానా అనుకుంటున్నావు కదా? దట్ ఈస్ బాచి. దా మమ్మీ దా. ఎవరయ్యా నువ్వు? బాచి 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 స్పెషల్ బ్రాంచ్. అయితే ఎవరి పిల్లలు లాక్కెళ్తావయ్యా? ఏంటి మీ ఆవిడ? మరి కాదా, నా సొంత పిల్లలు. చిన్నప్పుడు 10th క్లాస్ లో జామకాయలు కొనిపెట్టి, ఇంటర్ లో ఐస్ క్రీమ్ తినిపించి, డిగ్రీలో చూడదాలు కొనిపెట్టి, ఇంత ఫాలో అప్ చేసి, ఫైనల్ గా మా బాంబర్జుల చేత దెబ్బలు తిని, మా ఇంట్లో వాళ్ళింట్లో కష్టపడి ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఇలా సెటప్. ఇంతకు ముందు ఫోన్ చేసిన అమ్మాయి ఫోన్ చేసి అప్పుడే వెళ్ళిపోయింది సార్. అయ్యగారి జాతకం 3 పువ్వులు 6 కాయలు ఇవ్వాల్సింది ముచ్చుకులాట్లో పడిపోయింది. పెద్దమ్మ గుడిలో పూజ చేసి గొర్రె పోతును కోచి 10 మందికి భోజనం పెడతాను, 1500 ఖర్చు అవుతుంది. శని విరగడవుతుంది. పుచ్చుకం బంగారం చాటిలేటు సమాచారం. ఈ ఒక్క విషయం చాలా నేను చంపేయడానికి. చిత్తారం బత్తారం గతయేరకారం బతుకుంటే బలిచాకు తినచ్చు. అంత కష్టపడి సంపాదించుకుని మావిని లాక్కెళ్ళిపోతుంటే నేనెంత బాధపడతాను, మావిడ ఎంత బాధపడుతుంది.
ఈ విషయం తెలిసిన మా అత్త బాబు ఏమైపోతారు, మా బాబు ఎంత ఫీల్ అవుతారు? తలుచుకుంటే గుడ్డు చెరువైపోతుంది. నీ అమ్మ నువ్వు మాట్లాడుకుంటారంటరా? నేనొస్తే ఫోన్ పెట్టేస్తారా? నాకు తెక్క పుట్టిందంటే నిన్ను నీ అమ్మని ఒకేసారి కాల్చి పడేస్తా. ఏంట్రా బెట్టు చేస్తున్నావా? సరే మానే, నాదేం పోయింది, నేను శుభ్రంగా తింటా. నీ కడుపే మారుతుంది. పోజులు కొడుతున్నాడు, పోజులు. నేను తింటా. తినమ్మా, ఈ ఒక్క ముద్ద తినమ్మా, నా బుద్ధి కదూ, తినమ్మా. నానా ఏంట్రా? సారీరా, తిట్టినందుకు కోపం వచ్చిందా? తిను. ఏం డాడీ నువ్వు కూడా తినలేదా? నువ్వు తినలేదుగా. సారీ డాడీ, ఇంకెప్పుడు అడగను. తిను. మంచినీళ్ళు తాగు. బాగా ఎక్కువ తాగే. బాగా ఎక్కువ తాగితే ఎక్కువ పోయొచ్చు. నువ్వు పోయిపోతే అసలు నాకు నిద్ర పట్టట్లేదమ్మా. డాడీ, పక్కింటి అంకులు నన్ను 2 బుగ్గలు పట్టి లాగేశాడు. ఫోన్లే, మా పాప ముద్దొచ్చుంటావు. ముద్దొస్తా ఒక్క బుగ్గలు అవుతారు కానీ 2 బుగ్గలు అవుతారా? ఓహో, ఇంట్లో కూడా మెజర్మెంట్లు ఉంటాయా? కొడదామనుకున్నాను, పెద్దోడని వదిలేశాను. నానా, మనకెవరన్నా కొట్టాలనిపిస్తే మనిషి అడు తిరగగానే రాయి తీసుకుని ఫేల్ అని కొట్టేయటమే. ఓకే, థ్యాంక్స్ డాడీ. ఇవన్నీ ఎందుకండి? అయ్యో, చంద్రుడికో నూరుపు. థ్యాంక్స్ అండి. ఏమండే, మీ వాళ్ళు చాలా బాగా కాపలా కాస్తున్నారండి. వీళ్ళుంటే అసలు కుక్కలు అవసరం లేదండి. ఏమండే, మీ కట్టం ఊరుకుంచుకోనండి. ఏం సాయం చేయమంటారండి? సార్, మనం ఫ్రెండ్షిప్ కమర్షియల్ చేయొద్దు. ఏమండి, ఇప్పుడు నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను, ఒక 6 లక్షలు అడ్జస్ట్ చేయమంటారండి, మీరు చేయరా? ఎందుకు చేయమండి? 6. మరి ఇప్పుడు రేపు నా కొడుకుని అమెరికా పంపిస్తున్నాను, ఒక 5 లక్షలు సర్దమంటానండి, ఏం మీరు సర్దరా? ఎందుకు సర్దమండి? 11. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నానండి, ఓ 25 లక్షలకు మధ్యవర్తిగా ఉండమంటానండి, ఏం మీరు ఉండరా? ఎందుకు ఉండమండి? ఫ్రెండ్షిప్ మాత్రం కమర్షియల్ చేయకూడదండి. ఇంకా చేయడానికి ఏముంది? ఇస్తాను మేడం. సార్, మీకు సినిమా హీరోయిన్ ఐశ్వర్య ఫోను. నాకే సినిమా హీరోయిన్ ఐశ్వర్య అయిపోయి సినిమా తీసే విషయంలో మీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలట. రాత్రికి వాళ్ళ ఇంటికి డిన్నర్ కి రమ్మని పిలుస్తుంది. నేను ఆవిడతో ఒక్కసారి మాట్లాడాలండి. ఇవ్వండి. ఐశ్వర్య. హలో హలో, హాయ్, నేనేనండి తాతర్ కోటే హర్రావునండి. హాయ్, అయిపోయి మీరంటే నాకు చాలా ఇదండి. హాయ్, తప్పుకుంటారండి భోజనానికండి. ఏమండి, మీకు వంట కూడా వచ్చండి? ఈ ఎదవకి ఎప్పుడు మాట్లాడాలి తెలిసావదు. బ్రెయిన్ వీక్. ఈ కోటేశ్వరరావు గడేసి ఎదవ జోకులకి నవ్వలేక దవళ్ళు ఎప్పెట్టేస్తున్నాయండి. ఎప్పుడు ఈ అంటూ ఉండాల్సి వస్తుందండి. ఏం చేస్తారో బాబు, డబ్బున్నాడు, ఏం చెప్పినా నవ్వాలి. ఇప్పుడు ఎందుకు నవ్వారండి? అలవాటైపోయిందిరా బాబు. ఏంటండి ఇది? ఈడి పక్కన కూర్చున్నారా? పూర్వ జన్మలో ఎన్నో పాపిచ్చి పనులు చేసి ఉంటాడు, ఈ జన్మలో ముచ్చోడి కింద పుట్టాడు. బాబు ధర్మం చేయండి బాబు, ఇది మాకు మామూలే కదా. సార్, కష్టపడి ఆ బాచి గారి సెల్ నెంబర్ పట్టుకున్నాను సార్. ముందా బాచి 2 గన్ పట్టుకోవాలి. మే ఐ నో యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్? బాచి, నేను పార్వతిని. పార్వతి. హాయ్ పార్వతి. జస్ట్ a bit, హాయ్ పారు. పారు బేబీ, హౌ ఆర్ యు? ఫైన్. మనం కలిసి 7 ఏళ్ళైంది కదూ? వాట్ ఎ సర్ప్రైజ్. నీకు తెలుసా, అసలు నీ వాయిస్ నిన్న మొన్న విన్నట్టుంది. పెదవా, విన్నట్టు కదరా, విన్నావు. మొన్ననే కదరా కొటేషన్ వేసి టెండర్ కొట్టేశావు. అప్పుడు నువ్వేదో
కడుపు అది ఇది అన్నా తీయించేశాను. తీయించేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్. పెళ్లి చేస్తున్నావా? ఇంకా లేదు. వాట్ ఇస్ దిస్ పారు బేబీ? నేనేదో పిల్లగాలి కోసం తిరుగుతుంటాను. నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వకు, ఎక్స్పైర్ అయిపోతావు. ఏ బాచి బాచి, నిన్ను చూడాలనుంది. ఎప్పుడు కలుద్దాం? నేను గోవా వెళ్తున్నాను, చిన్న బీచ్ పార్టీ. వచ్చే కలుద్దాం. రైట్? ఓకే, కాల్ మీ అగైన్. బై పారు బేబీ. నో డౌట్ పాచి టూగాడే పార్వతిని మోసం చేశాడు. వాడిని ఎలాగైనా సరే పట్టుకోవాలి. ఏంట్రా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఐస్ క్రీమ్ కొట్టానంటే వస్తావా? ఏ పాపా, ఏ గుండ్రు పాపా, ఒక సెకండ్. దేవుడా. హలో, మీరా? నేను కాదు, వేరప్పన్. భలే జోకులేస్తారండి మీరు. డాడీ ఐస్ క్రీమ్. డాడీయా? ఈయన మీ డాడీయా? అమ్మో అమ్మో, తలొస్తున్నారు. నాకు డౌట్ వస్తుంది. కరెక్టే, వీడెప్పుడు మీ దగ్గర కనిపిస్తున్నాడు. చెప్పండి, వీడికి మీకు సంబంధం ఏంటి? అది కాదు వెంకటలక్ష్మి. నన్ను బ్లఫ్ చేయొద్దు. మీకు పెళ్ళైందా? ఇంకెవరైనా ప్రేమించి మోసం చేశారా? మోసం చేయడానికి మీరు ప్రేమించిన వాళ్ళు నేను ఎన్నో దాన్ని. వెంకటలక్ష్మి హాయిగా నా గుండెల మీద కూర్చో. రిలాక్స్ అవుతూ నేను చెప్పేది. ఒప్పు ఒప్పు, తండ్రి ప్రేమ గుండెల మీద పోయించుకున్నంత రేంజ్ లో ఉందన్నమాట. నాకు ఖచ్చితంగా తెలుసు వీడు మీ కొడుకే. ఒక్క సింగల్ బాబు, సింగిల్ కమిట్ అయితే ఇక్కడ డబల్స్ ఉన్నారమ్మా. వాడెవడో అనవసరం, ముందు వీడి సంగతి. వీడెవడో నీకు అనవసరం. సింగిల్ అంటాడేంటి? అసలు వాడికి నాకు ఏ సంబంధం లేదు. వాడెవడో నీకు తెలియకుండానే నిన్ను సింగిల్ అడుగుతున్నాడా? అసలు వాడికి నీకు సంబంధం ఏమిటి? అసలు సింగిల్ ఏమిటి? అయ్యో, వాడికి నాకు ఏ సంబంధం లేదు. వాడికి నీకు సంబంధం లేకపోతే వీడికి నాకు కూడా ఏ సంబంధం లేదు. అలా జరిగింది. కుర్రాడు కొరియర్ లో వచ్చాడు. అవును. ఖాళీగా ఉండడం దేనికని డాడీ అని పిలిపించుకుంటున్నారు. అవును. ఏమండి, మాది గుంటూరండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మీరు ఇలా మోసం చేయకూడదు. గుంటూరు అయితే మోసం చేయకూడదండి అంటే చేస్తున్నారన్నమాట. నా చిన్నప్పుడు బొమ్మరిల కథలు నిజమని నమ్మేదాన్ని. నా కర్మ, ఏం చేస్తాను? ఇప్పుడు మీ కథలు కూడా నిజమని నమ్ముతానులేండి. సొల్లు, నన్ను నమ్ము వెంకటలక్ష్మి. వాడికి నాకు ఏ సంబంధం లేదు. ఇదిగో కావాలంటే నీ గడ్డం పట్టుకుంటాం, నీ చేతులు పట్టుకుంటాం. లక్ష్మి తోడు, సరస్వతి తోడు, నా తోడు, నీ తోడు. కొట్టానంటే గో పగిలి బాబు. వద్దు వద్దు, కొంచెం వాసన వస్తుంది కదా. బాగుంటుంది, ఇలా బాగుంది కదా. వచ్చొచ్చునే. ఇప్పుడు వాడు నిన్ను మమ్మీ అని పిలుస్తాడు. ఆ మాత్రం నువ్వు మమ్మీ అయిపోతావా? అబ్బి మమ్మీ అని పిలవరా? పిలవరా? ఇట్లా నాన్న, ఇదిగో ఇప్పుడు నువ్వు మమ్మీవి, నేను డాడీని, వీడు మన కొడుకు హబీబీ. ఏంటి అందరూ మా హబీబీ చుట్టూ చేరారు? బాగా నవ్విస్తున్నాడా? మా గొప్పగా నవ్విస్తున్నాడండి. మా బాబుని పట్టు కొట్టేశాడు. రాళ్ళు వచ్చి కొట్టి కాలనీలో అందరినీ చంపేసేలా ఉన్నాడు. ఎందుకు కొట్టావు నాన్న? తిట్టాడంటగా. ఏమని తిట్టాడమ్మా? సుక్కు సుమాల సుర్రైపోద్ది అని. సుక్కు సుమాల సుర్రా అంటే ఏంట్రా? నాకేం తెలుసు. లైట్లు ఆర్పి మా నాన్న మా అమ్మతో అలాగే అంటాడు. ఏమన్నా సుర్రు గారు, లైట్లు ఆర్పగానే బాధ్యత తీరిపోదండి. పిల్లలు పడుకున్నారులే చూసుకోవాలి. ఏమన్నా బాచిగారా, మన నా కొడుకు సంగతి అండి. ఈ చెయ్యట్టుకుని కలిసాడు. వీడు మా వరాల పంటండి. ఏం వరాలు ఇచ్చాడమ్మా? వీడు పుట్టగానే మా ఆయన 20 కాసుల వడ్డానం చేయించాడు. వీడు పుట్టగానే పక్కింట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యి మొత్తం ఆరిపోయారు. వీడు పుట్టగానే మా మరిది గారు పోయి ఆస్తంతా మాకే కలిసి వచ్చింది తెలుసా? అబ్బా, ఎన్నిసార్లు పుట్టాడమ్మా ఈ వరాల పంట. ఏం వేళకొలంగా ఊరుకోండి. పిల్లనగా వాళ్ళు కొట్టుకుంటారు, రేపు కలిసిపోతారు. అదొక పెద్ద మ్యాటరా? ఇదిగో పిల్లలు అంటున్నావు. పెద్ద నేను కూడా చూడకుండా నా మీద రాయిస్తున్నాడు. మీకు తగిలిందా? అయితే మా వాడు దీనికేమో సమాధానం చెప్తా బాబు. ఏంటమ్మా ఏంటి? ఏంటమ్మా ఏంటి? పిల్ల పెద్దగానే నా మొగుడిని పెద్ద కంకర రాయించుకుని కొట్టేశాడు చూడు. నీ మొగుడే ఏదో చేసి ఉంటాడు. బాగా నరికేసుకొస్తున్నా కొడుకుని. మేము కన్నా గానీ ఇలా కాదు. అసలు నిండు కాదు, వీడిని రణ పెంకిలా పెంచిన వీడి తల్లి నానాలి. పిలువ బయటికి, పిలవండి ఆవిడ బయటికి. అది కూడా వచ్చి కాస్త గడ్డి పెడితే గానీ మీరు అందరూ వెళ్ళరా? వెళ్ళండి. ఇదిగో ఆడిని మా ఎదురుగుంటా టంగు మనకు దెబ్బైనా కొడితేనే గానీ వెళ్ళం. దెబ్బన్న కొట్టలేదు. వెళ్ళరా? ఇప్పుడు నా కొడుకిన రాలగాయి, నా కొడుకిన రణ పెంకి,
మీ కొడుకు మంచోళ్ళు అయితే నా కొడుకు కూడా మంచోడే. మీ కొడుకు బంగారం అయితే నా కొడుకు కూడా బంగారమే. మీ కొడుకు వరాల పంట అయితే నా కొడుకు కూడా వరాల పంటే. మీ కొడుకు అయితే నా కొడుకు కూడా నాకు కొడుకే. అరే కొడుకు ఎవరికైనా కొడుకే కదా, పిల్లాడు ఎవరికైనా పిల్లాడే కదా. నీకైనా నాకైనా కొడుకేగా. నాకు తెలుసు వీడు మీ కొడుకే. అది కాదు వెంకటలక్ష్మి. నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం లేదు. అయినా కమిట్ అయ్యాను. తప్పు నాదే. ఇక జన్మలో మీ దగ్గర రాను. వెంకటలక్ష్మి లక్ష్మి చిలకడుతుంటా. లక్ష్మి కావాల్సిందే. నేను చెప్పేది లక్ష్మి కాదు. లక్ష్మి అభిపి మంచోడు పాపం. ఎందుకు డాడీ దాంతో సిగ్గు లేకుండా వెంకటలక్ష్మి ఆగు. స్పెషల్ బ్రాంచ్. స్పెషల్ బ్రాంచ్ నాతో పని ఏంటి? బాచి నువ్వేనా? యా, ఫ్రమ్ లండన్. పార్వతి తెలుసా? పార్వత? ఏ పార్వతి? ఎంతమంది పార్వతులు తెలుసా నీకు? ఒకతే. మరి పార్వతి అంటే ఎవరంటావేంటి? పార్వతికి నీకు ఎఫ్ఐఆర్ ఉందా? పార్వతికి కడుపు వచ్చింది తెలుసా నీకు? చెప్పా. ఆ పార్వతి కొడుకుని కన్నా తెలుసా నీకు? కడుపు తీయించేసింది. నాకు ఫోన్ లో చెప్పింది. అది మేం చేయించిన ఫోన్. పార్వతి కొడుకుని కందే వాడే వీడు. నన్ను నానా తిప్పలు పెడుతున్నాడు. తీసుకెళ్ళి. మై సన్? అవును బే. ఓకే ఓకే. హాయ్ బేబీ, మై సన్. ఎంత ముద్దొస్తున్నావు కన్నా. ఇదే నీకన్నా నా దగ్గర ఉంది. ఒరిజినల్ లేదురా. నేను కాస్తాను ఒరిజినల్ నా దగ్గర ఉంది. అమ్మ తగల. ఏంటో నువ్వు షూట్ చేసేది నా తలకాయ. నువ్వు బలేవాడు రా. వాడు పారిపోతే పారిపోయి. రోడ్డు మీద వీడి ఫైరింగ్ లేండి సార్. రంగు ఒకటే అనుకున్నాను. బుద్ధులు కూడా మీవే వచ్చాయి. ఈ వయసులోనే దుమ్ము రేగొడుతున్నాడంటే రేపొద్దున మిమ్మల్ని మించిన ఆఫీసర్ అవుతాడు. తండ్రిని మించిన తనయుడు అవుతాడు. ఎందుకు సరుకుంటారు? ఎందుకు? పుత్రోత్సాహము తండ్రికి. పుత్రుడు జన్మించినప్పుడు కాదు, ఆ పుత్రుని కనుగొని హార్లిక్స్ పట్టిందండి సార్. మర్చిపోకండి ప్లీజ్. ఎన్ని ప్రాబ్లమ్స్ రా నాకు. ముందు మీ అమ్మ ఎక్కడుందో కనిపెట్టాలి. బాచి 2 గంటలు పట్టుకోవాలి. అసలు ఆ వెంకటలక్ష్మి మిస్అండర్స్టాండ్ చేసుకుంది, దాన్ని కన్విన్స్ చేసుకోవాలి. వీడేమో ఆవురంటూ చూస్తున్నాడు. వీడికి మాత్రం బత్తాయిలు ఎంతయ్యా? 35 రూపీస్ అండి. 35 రూపీసా? పక్క బస్తీలు ఎంత తెలుసా నీకు? ఏడిదే ఉందిలే మేడం. సర్లే. కాయలు కొనుక్కుంటుంది పాప. అరే ఏంటి ఏంటండి ఇది? పక్క సింగల్. ప్లీజ్ గెట్ అవుట్, గెట్ అవుట్. నీ కాలు పట్టుకుంటాను. అరే అరే ఏంటండి ఇది? నాకు పోలీసులు తెలుసా మీకు? నాకు హోమ్ గార్డ్ తెలుసండి. ఒక సింగల్. యు నో బాచి స్పెషల్ బ్రాంచ్. హీస్ మై బాయ్ ఫ్రెండ్. తెలుసా? అయితే వచ్చి ఒక సింగిల్ ఎక్కడ మిమ్మల్ని అడిగి. రా, ఇక్కడే ఇల్లు. అక్కడికే వెళ్తున్నాను. రా, ఇరగొడతాడు. ఇంకా లైఫ్ లో సింగిల్ అని ఎవరిని అడగవు. రా నైనా రా, ఇక్కడే ఇల్లు. బాబు దగ్గర అంటారు కదా, మీరు అలానే. రా బాబు. సింగిల్ రేపడతాను. మిమ్మల్ని వదిలేదు. అబ్బో అబ్బో, పక్క గుట్టలు కూడా ఉతుకుతున్నారు అనమాట. ఎంత శ్రద్ధ. అదే పరే పెట్టేది ఇంత ఇదైపోతారా? నాకు తెలుసు వాడు మీ కొడుకే. ఏమండి, ఒత్తిక్కని కొట్టాలంటేనే బాధపడే తన్ను మోసం చేయడానికి మీ మనసులో వచ్చిందండి. ఎలా వచ్చింది? ఇది బట్ట నీకు ఇదివరకే చెప్పాను. వాడికి నాకు ఏ సంబంధం లేదు. నువ్వు నా సొల్లు గొడవలు పెట్టుకుంటే నా వల్ల కాదు. ఈ పిచ్చిదానికి ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటి? నేను పిచ్చిదానా? బాబు పడుకున్నాడు. నేను పిచ్చిదానా? నేనే పిచ్చిదాని లవర్ని. అలా రండి దారికి. ఇది నాకు అర్థం కాదు. అబ్బే డన్ డన్ డడా డా డా డన్ డన్ డన్
ఆ పైప్ ఏంటండి? ఎందుకు ఎక్కడుందని అడక్కు రా. అబ్బిబి పెళ్లి కానమ్మాయి పరాయి మగోడింటికి వస్తే మా దుబాయ్లో తప్పు. దుబాయ్లోనే కాదు నాన్న, ఇండియాలో కూడా తప్పే. అంటే నేను తప్పుడు దానా? అయిపోయాను. తండ్రి కొడుకు కలిసి ఇంత మాట అంటారా? రే నువ్వు పడుకోరా. కథ చెప్తే పడుకుంటాను. కథ అసలు వీడి బాబు ఎవడనేది ఒక కథ. వీడి బాబులాగా నేను కథ చెప్పాలి. అనగా 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 అమ్మ ఒక మగవాడితో స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తుందంట. కమ్మగాలి ఒక ఆడవాడితో లవ్ లో పడిందంట. మిస్ ఉడతేమో మిస్టర్ ఉడతని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూనే ఉందంట. అదేం కాదమ్మా, ఈ ఆడవాడితో చాలా మంచిది, కానీ మగవాడితోనే మనం నమ్మలేకపోతున్నాం. ఈ మధ్యన ఆడవాడికి అదే పనిగా పనే అదిగా మగవాడితోనే అనుమానించడం అలవాటైపోయిందంట. ఆడవాడితో ఎప్పుడు నవ్వుతున్నారని మగవాడితో చూస్తుందంట. నవ్విందంట. 2 వరుసలు వేడికిపోయినాయి అంట. ముద్దు పెట్టేసుకుంటున్నాయంట. ముద్దు పెట్టేసుకుంటా అమ్మా సుక్కు సుమా సుర్రవుద్ది. కుళ్ళు బట్టాని ఏంటే రాత్రంతా మెలుకుని ఒక నిర్ణయానికి వచ్చానండి. ఏంటండి అది? మన చిరంజీవి లేడు, ఇట్టు చిరంజీవి, అట్టు అమితాబ్ బచ్చన్, వీళ్ళిద్దరిని పెట్టి జపాన్ భాషలు సినిమా తీద్దామని. ఆహా, దేశంగా దేశం, భాషగాని భాష సంకనాగిపోతాం. పోనీ మన హుసేన్ సాగర్ ని ఫుల్గా పూర్తి చేసి ప్లాట్లు కట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని. అది పూర్తి చేయడం తమను మునిగిపోతారండి. బుద్ధుడే మునిగిపోయాడు. నువ్వు ఎంత రే? ఏమన్నారండి? ఏం లేదండి, నాకు 2 పిల్లలండి. వాళ్ళిద్దరిని మొన్ననే కాన్వెంట్ లో చేర్చానండి. వాళ్ళకి పుస్తకాలు కొనడానికి నా ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నానండి. రామొద్దండి, అది ఎంత కావాలి చెప్పండి, నేను ఇస్తాను. ఎంతండి? ఓ 25 lakhs. అంత ఇచ్చుకోలేవండి మేము. ఓ ఓ ఓ ఓ 25 లక్షలు చెప్తానండి అంతే. చేస్తామండి. పాపం పాపం కట్టంలో ఉన్నాడు. 25 లక్షలకి ఎన్ని ఉన్నానండి? సార్, సోషల్ వెల్ఫేర్ వాళ్ళు విరాళం కోసం వచ్చారండి. రమ్మనండి, చెక్కలు ఇస్తాను, రమ్మనండి. ఏంటే చంద్రబాబు గారు వెళ్ళిపోతున్నారంటే మీకేం వద్దా? మాకేం వద్దులండి, మీ షెడ్డి సేఫ్ గా ఉంటే చాలు. రాయ్ ఇంకా రాయ్. 50 crores ఇలా చెక్కుల మీద ఆటోగ్రాఫ్లు ఇచ్చుకుంటూ పోతే 50 కోట్లు హూడ్స్ కాకి అయిపోతా. కంట్రోల్ చేయాలండి. చెయ్యాలరా, లేకపోతే వీడు చలివేంద్రంలో మధ్యలో పనిచేస్తుంటాడు, మన కొండలే మిగులుతాయి. బాబు బాబు ధర్మం చేయండి బాబు. తమర కోసమే కదా బాబు రోజు ఇలా కాయిన్ మెయింటైన్ చేస్తున్నాను. అప్పుడే ఆ లేజీ చూడే దరిద్రం వదిలిపోయి ఉండేది. కవస గింజలు పెంచడం కాదు, మేదడు ఉండాలి. దిగో ఆడి మీద బాబు ఎలా చూపిస్తారేటండి? నిదానంగా ఆలోచించి ఏం చేయాలో చెప్పండి. ఇక్కడ చేసేదేముంది, ఎక్కడ కొట్టేయడమే. అంతేలేండి. టికెట్ ఎలా కొట్టాలి? నైట్కి వెళ్ళి అటాక్ చేయండి. ఇంట్లో ఒక్కడే ఉంటాడు, ఏం భయం లేదు. మరి సెక్యూరిటీ? అదొక సెక్యూరిటీ. మొత్తం చీప్ లిక్కర్ బ్యాచ్. వాటర్ బాటిల్ చేతికిస్తే కోడి కూర్చేదాకా లేవరం. ఎంతకీ ఆ టికెట్ ఎక్కడ ఉందో తెలుసా? ఎక్కడుంది? డ్రాయర్ లో. ఆ డ్రాయర్ తాళాలు ఏడున్నాయి? డ్రాయర్ అంటే టేబుల్ డ్రాయర్ కాదురా, కట్ డ్రాయర్. చెడ్డి వెళ్ళడే. హాయ్, ఇప్పుడే భోంచేసి పుత్తూరు ఒక్కపుడు వేసుకున్నామండి. తమరు భోంచేశారండి? హాయ్, ఇప్పుడు చెప్పండి. అనగనగా పచ్చిమిరకాయంత పొట్టోడికి వంకాయంత వజ్రం దొరికిందంట. దాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటకాయంత తాళం వేసాడంట. అబ్బో. దాన్ని దొండకాయంత దొంగడు తీసుకెళ్తుంటే ములక్కాయంత మసలమ్మ చూసి పట్లకాయంత పోలీస్ తో చెప్పిందంట. వాడెళ్ళి ఈటకాయంత ఇన్స్పెక్టర్ తో చెప్తే వాడు కాకరకాయంత కార్లో వచ్చాడంట, మా డాడీ లాగా. అబ్బో. ఆ దొండకాయంత దొంగని జామకాయంత జైల్లో వేశారంట. నాన్న, దొంగలు జైల్లో లేరు, ఇక్కడే నా ముందే ఉన్నారు. నువ్వు ఫోన్ పెట్టే. ఎవరండి మీరు? దిగరా, దిగు, ఎక్కడికండి? దిగురా. నమస్కారం అండి. ఇదేంటి అర్ధరాత్రి వచ్చి ప్యాంట్ ఇప్పంటున్నారు ఎంతకండి? పెడుతున్నారండి. ఎందుకండి మీరేం చేస్తారండి? లేకపోతే
ఇప్పుడా ఇప్పున్నానంటే కొంచెం కనిపించుకుంటారా? నేనే ముచ్చుకుంటానండి. టికెట్ ఏదిరా? డ్రాయర్లు ఎందుకుంటుందండి? ఏయ్ డోర్ ముయ్. మా దగ్గర ఏషాలు ఇస్తున్నావా? ఎక్కడ పెట్టావు? దాచేసానండి. ఎక్కడ దాచావు? సీక్రెట్ అండి. చోలు చెప్పు. ఒక క్షణం చెడ్డ వేసుకుంటానండి. పర్సనల్ గా చెప్తానండి. పర్సనల్ గా చెప్తావా? రై బయట ఉన్నారా? పదండి. కూర్చోండి. చెప్పులు చెప్తానండి. చెవులు చెప్తావా? చెప్పు. చెప్పరా? చెప్పేశానండి. వినపడలేదు. ఓ సౌండ్ బాక్స్ ఈకండి, మళ్ళీ చెప్తానండి. చెప్పు. పోలీసు వస్తున్నారు. డ్యూటీ చేయడానికి వచ్చారా? తాగి పడుంటానికి వచ్చారా? ఇంతమంది లోపల ఉండగా దొంగలు వచ్చారండి. ఎంత సిగ్గుచేటు! అంతకన్నా సిగ్గుచేటు మరీ సోదా చేశారండి. చూడండి, ఇంకోసారి ఇలా జరగదు. మరీ అసంగా ఆడదానికి మళ్ళీ ఏడవకండి. పాపం బాగా బెంబేలు ఎత్తిపోయారండి సారు. చెడ్డీపి చూసేసరికి పేడ నీరైపోయిందండి. ఏమండి, ఇక్కడ ఎవడో ఎద ఉన్నాడండి. ఆడు మన అనుపరాళ్ళకి చెప్తున్నాడండి. అంతే కదండి? అవునండి. అలాంటిది ఏమైనా ఉంటే నా నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఆడు మామూలు ఏదో కాదండి. నాగుల చవితికి పుట్టలు గుట్టలు తొప్పేసేదో అండి. అండి ఆడు దొరికినట్టు నాకు అప్పు చెప్పండి. ఆడు తోడిప్పి చెప్పులు కుట్టించుకుని ఆ తర్వాత మా బాత్రూమ్ లో 1-4 రోజులు కడగకుండా అక్కడ కూర్చోబెట్టి భోజనం పెట్టి ఆ తర్వాత ఇంకో 2 రోజులు ఎవరుకోండి. మీ ఫ్యూచర్ ప్లాన్ ఇంత డీటెయిల్ గా తెలుసుంటే అసలు మీ షెడ్డి మీద చెయ్యేసేవాడు కదా. అయిపోయింది అయిపోయిందండి. అసలు బాత్రూమ్ దాకా వెళ్ళకండి. ఏంటి సొల్లు? నేను ఉన్నాగా, నా బాధ ఏమో నేను చూసుకుంటాను. ఏడవకండి. బాత్రూమ్ అంటే హలో, కంట్రోల్ రూమ్ ఓవర్. అరే నారాయణ్ నాట్ ఓవర్. సెండ్ 3 vans quarter bottles immediately. మ్యాటర్ సీరియస్. అప్పుడు ఓవర్. ఈ సొల్లుగాడు ఒకడో జీప్ దగ్గర. ఎవరు? కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి ఏంట్రా నీ న్యూసెన్స్? అవసరమా? అయినా నన్ను జీప్ దిగమంటానికి నువ్వెవరు? ఏంటి ఎత్తి చూపిస్తున్నావు? మేము ఎత్తి చూపిస్తాం బాబు. ఓవర్. రేయ్, నేనెవరో తెలుసా? బాచి స్పెషల్ బ్రాంచ్. నేనెవరో తెలుసా? క్వార్టర్ నారాయణ, సస్పెండెడ్ ఎక్సైజ్ ఆఫీసర్. ఏంటమ్మా గన్ తీసావు? లైసెన్స్ ఉందా? ఏరా, లైసెన్స్ ఉంటే కానీ సావా? అంటే ఏంటి, చంపేస్తావా? చంపు చూద్దాం. అంత తేలిగ్గా ఉందా మనిషి చంపడం? కొద్ది గ్యాప్. అరే గ్యాప్ నువ్వు. అరే లోపల తెలుసు. నువ్వా? ఏంటిలా? పెయిల్ అవడానికి వచ్చాను. పెయిలా? ఎవరికి? నారాయణ గారికి. నారాయణ? ఇక్కడ నారాయణ ఎవరు లేరే? అదిగో ఆయనే. లాస్ట్ మీట్ యు. వీడా? వీడికి నీకు సంబంధం ఏంటి? ఆయన మా నాన్నగారు. ఏంటి ఈ సొల్లుగాడు మీ నాన్న? ఇంత చండాలమైన కుటుంబం మీది. ఏమండి, ఆయన మా ఫాదర్ అండి. చూసావా, అది నా కూతురు రాయ్. నీ బ్యాక్గ్రౌండ్ ఎంత వరస్టా. వీడే నా బాబు అయితే ఏరేళ్ళ కింద తోసేవాడిని. నీ బాబు అయిపోయాడు. ఇంకా నేను పెళ్లి చేసుకోను. క్యాన్సిల్. మంది ఎలర్జీ ఉన్నవాడికి నేను నా కూతురునే మన క్యాన్సిల్. ఏంట్రా నువ్వు ఒప్పుకునేది? వంకాయ. ఏమండి ప్లీజ్ అండి, ఆయన మా ఫాదర్ అండి. కొంచెం మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా చెప్తున్నామండి. వీరే గనక మీ జనకులైతే మేము మిమ్మల్ని పెళ్లి చేసుకోండి. మీరు సంతకం పెట్టి వారిని తీసుకెళ్ళండి. తప్పాస్ ఫ్యామిలీ. మిస్టర్ బాచి, ఎనీ ప్రాబ్లం? పర్సనల్ సార్, డిపార్ట్మెంట్ ది కాదు. డిపార్ట్మెంట్ కాదా? మరి ఎందుకంత సాగదీశాడు? అమ్మా వాడు గోబ మీద కొట్టిన కొట్టుడికి నా చెవి సిలోన్ స్టేషన్ లో మారిపోయింది. వాడి కాళ్ళు నేను కడగాల. అడచే
కాబోయే మామగారని తెలియక కొట్టారేమో. ఇది మాత్రం నిజమే. తెలిస్తే ఏకంగా చంపేసి ఉండేవాడు. అప్పుడు నీ శాలరీ మొత్తం ఆడొక్కడే దొబ్బేయచ్చు కదా. ఓసి పిచ్చన వెంకటలక్ష్మి, అసలు వాడు నీ జీతం చూసి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడే. స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ కదా, ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసే ఉంటాడు. లేదు నాన్నగారు, నన్నే డైరెక్ట్ గా అడిగారు. డైరెక్ట్ గా అడిగారా? అడుగుతాడు. ఆడికి శాలరీ ఉన్న ఆడదన్నా, శారీ లేని ఆడదన్నా మహా మోజే. ఆడి పచ్చి తిరిగిపోతా. అబ్బే, ఆయన అలాంటి వారు కాదు. ఆడికి కొడుకున్నాడు. పెళ్ళం ఎప్పుడు కనిపించదు. ఏ కిరసనాయలో పోసి ఆడే అంటిచ్చేసి ఉంటాడు. లేదు నాన్నగారు, ఆ కుర్రాడు ఉన్న విషయం కూడా నాకు తెలుసు. ఆ కుర్రాడు ఆయన అబ్బాయి కాదంట, వేరే వాళ్ళ అబ్బాయి. ఆహా, మన ఇంట్లో అట్టాంటి కొడుకున్నాడా? పోనీ ఈ చుట్టుపక్కలలో ఎక్కడైనా ఎగస్ట్రా పిల్లలు ఉన్నారా? మరి వారింట్లోనే ఎందుకున్నాడు? మీరు చెప్తా ఉంటే నాకు డౌట్ వస్తుంది నాన్నగారు. నువ్విట్టా నోట్లో ఏలేసుకునే దానివి కాబట్టి ఆడు నీకట్ట చెవిలో పువ్వు పెట్టాడు. వెళ్ళి తేల్చుకోవయ్యేరి మగవా. ఆడు ఏం చెప్పినా నమ్మకం. ఇప్పటికే ఆడు ఎంతమంది పిల్లలు పుట్టించేశాడో. ఆడిని పెళ్లి చేసుకుంటే నీ కడుపు పండక ముందే నీ ఇంటికి 10 మంది పిల్లలు వచ్చేస్తారు. మమ్మీ మమ్మీ అనుకుంటూ కొంప ఎలిమెంటరీ స్కూల్ అయిపోద్ది. ఏమండి ఏమండి, ఆ కుర్రాడు ఎవరు? ఆ కుర్రాడికి మీకు సంబంధం ఏంటి? వాళ్ళ అమ్మకి మీకు సంబంధం ఏంటి? మీకు ఇదివరకే పెళ్ళైందా, లేక ఎవరైనా మోసం చేశారా? నాకు A to Z అన్ని కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఏం నీకు ఇచ్చే తక్కువ ఎక్స్ప్లెనేషన్? నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు. తర్వాత తీరిందా? ఏమండి ఏమండి, మీరు ఇలా సడన్ గా మనసు మార్చేసుకుంటే ఎలాగండి? నేను ఇప్పుడు ఏమన్నానండి? ఆ కుర్రాడు గురించి నిజం చెప్పమన్నాను, అంతేగా? నేను నిజమే మొత్తుకుంటున్నాను. మరి మా నాన్నగారు అబద్ధం అంటున్నారు. నేను చెప్పింది నమ్ముతావా, తాగుపోతాడు చెప్పింది నమ్ముతావా? ఏమండి, ఆయన మా నాన్నగారండి, కొంచెం గౌరవించి మాట్లాడండి. అబ్బో, గొప్ప గౌరవం. ఫెంటాస్టిక్ పెంట ఫ్యామిలీ. ఏ దేవదాస్ గా గట్టిపడేస్తాడు, కుక్క పిల్ల కూరు కూరు మందు గాని. ఎడకో, నువ్వు ఎప్పుడు ఇలా క్వశ్చన్ పేపర్ తీసుకుని నా దగ్గర రాకు. దగ్గర కొంచెం ఇదిగో, నువ్వు అప్పుడప్పుడు ఇలా ఏడుస్తా ఉండు. దగ్గర తీసుకుని సవర్ తీస్తా ఉంటావు. బాగుంటుంది. హబీబీ, ఏమైపోయాడు హబీబీ? రేయ్ హబీబీ, ఓడైతే 5% వడ్డీ, మరి మీ ఓడైతే 15% వడ్డీ. ఏది బాగుంటుంది నువ్వు తెలుసుకోవాలి. హబీబీ హబీబీ అన్నే ఓ గంట క్రితం ఇలా ఎట్టం చూసానండి. ఇక్కడున్నావేంట్రా? అమ్మ గుర్తొచ్చింది. ఏమన్నాగా, ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా వచ్చేకే. ఇద్దరు కోటేశారా కోటేశ్వర అబ్బా షవర్ సౌండ్ వస్తుంది. లోపల దొరగారు జలకాలు ఆడుతున్నట్టున్నాడు. ఇక్కడ అబ్బా గోచి ఎట్టుకుని గేదలతో పాటు చెరులో స్నానం చేసేవాడికి షవర్ ఒక్కటి. టైం బాబు టైము. నా ఇంట్లోకి నేనే కోటేశ్వరరావు గారు అని పర్మిషన్ అడిగి రావాల్సి వస్తుంది.
అబ్బా సాగించుకోరా సాగించుకో. టికెట్ నా చేతికి రావాలే గాని డ్రామా అయిపోయింది. అందరికీ వందనాలు. డ్రామా అయిపోయింది. అందరికీ వందనాలా? కొంప కొల్లేరైపోయింది రే. హలో హలో కంట్రోల్ రూమ్. తాతినేని కోటేశ్వరరావు అనే వ్యక్తి తనకు లాటరీలో 50 కోట్లు వచ్చాయని జనాన్ని నమ్మించి దాదాపు 7 కోట్ల రూపాయలు అప్పు చేసి పరారయ్యాడు. ప్రభుత్వం అతని కోసం తీవ్రంగా గాలిస్తోంది. బ్యాడ్, వెరీ బ్యాడ్. ది ఫస్ట్ సైబర్ క్రైమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనం వెర్రి వెంగళపల్ల వాడికి సెక్యూరిటీ. మనం కాదు, మీరే. డిపార్ట్మెంట్ ఇచ్చింది. సరే నేను సరే, నువ్వేం చేస్తున్నావు? వాడెవడు, ఎలాంటి వాడు తెలుసుకునే పని లేదా? వాడితో నీకు ఫ్రెండ్షిప్ పెట్టి వాడితో నీకు స్నేహితులు ఏంటి అంట? మరి మేమే వాడికి యాపిల్స్ బత్తాయిలు ఇచ్చింది. డిపార్ట్మెంట్ ఇచ్చిందయ్యా. ఇదిగో మిస్టర్ బాచి, హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ అయ్యా. ఇప్పటికైనా వాడిని పట్టుకోండి, పరువన్నా దక్కుతుంది. నేను అడ్డుండి ఆ కోటేశ్వరరావు గుడి కోట్లు కోట్లు ఇప్పించాను. ఇప్పుడు వాళ్ళందరూ నన్ను కోణు చూసినట్టు చూసేస్తారు. ఏమయ్యా సత్యబాబు? నమస్కారం అండి. ఏంటి ఇలా వచ్చారు? 1 కోటి రూపాయలు ఇప్పించావు, ఆడిప్పుడు పారిపోయాడు. నువ్వు మధ్యలో ఒకళ్తా ఉన్నావు. నా డబ్బులు నాకు కక్కు. అంత ఆవేశపడిపోకండి. ఆడు ఎక్కడున్నా పట్టుకుని తీసుకొచ్చి మీకు అప్పు చెప్పేస్తాగా. అప్ప చెప్పేస్తావు, ఆడెక్కడున్నాడు అప్ప చెప్పేస్తావు. లాభం లేదు కానీ ఆ గొలుసులు ఉంగరాలు లాక్కుంటే కొంత మరి ఎంత చీప్ గా బిహేవ్ చేయకండి. ముష్టి ఉంగరాలు అమ్మితే 30,000 కూడా పరువులు పోతాయి. ఒక వారం రోజులు టైం. సరే, వారం రోజులు టైం ఇస్తున్నా. తర్వాత ఇవ్వకపోయావో గొడ్లు ఇప్పించి మరీ కొట్టిస్తానా? ఎరక్కపోయి ఆ కోటిగడికి యాంకర్ గా పనిచేశారు, ఇరుక్కుపోయారు. అనుభవించండి. అమ్మో, ఈ అప్పులందరూ కలిసి నా ఉంగరాలు గొలుసులు పీకేసుకుని నాతో గోచి పెట్టించేట్టున్నారా? ఆ ఉంగరాలు గొలుసులు అవన్నీ తీసేసి కాస్తంత దీనంగా బేలగా కూకోండి. ఎవరు తిట్టరు. ఈలైనంత వరకు కొట్టడం మానేస్తారు. ఓహో. ఏంట్రా పెళ్ళాం లేచిపోయిన మొగుళ్లాగా ఉసూరుమంటూ కూర్చున్నావు? కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. ఒంటి మీద ఆడా ఎత్తు బంగారం లేదు, నీకు రెస్పెక్ట్ ఇచ్చేదంట్రా బేవాస్. ఆ కోటిగాడితో నాకు సంబంధం లేదు. నేను నిన్ను చూసిచ్చాను, నిన్నే అడుగుతాను. అండి, నా కిడ్నీలు అమ్మేనా సరే మీ అప్పు తెచ్చుకుంటాను. ఒక్క 1 మంత్ టైం ఇవ్వండి సార్ ప్లీజ్. నెల రోజుల్లోగా తీర్చకపోయావా అయిపోయింది. యాదవాలోచన, యాదవ మొదలస్త పేదవ. ఆ కోటేశ్వరరావు గారిని రండి రండి వచ్చాం. నాది 25 లక్షలు, మాది 50 లక్షలు మేము ఇచ్చాం. ఏం చేస్తాం? ఆడితో నాకు సంబంధం లేదండి. నేను మిమ్మల్ని అడుగుతాను. నన్ను చూసిచ్చావా? ఆయన చూసిచ్చా? నన్ను చూసిస్తే ఇంకో 25 లక్షలు వడ్డీతో సహా ఇచ్చాను. ఆయన కనుక చూసిస్తే ఆడు దొరికి దగ్గర వెయిట్ చేయి. నాకు ఇస్తావా? వెయిట్ చేస్తావా? ఏం చేస్తాం? వెయిట్ చేస్తాం. మరి వెయిట్ చేసేవాడు పేపర్ వెయిట్ లాగా ఎక్కడైనా చుట్టమే బడి బా. 25 లక్షలు అంటే 25 లక్షలు, 50 లక్షలు దిక్కులేదు. కోటిగా అంటే ఎర్రి బాగులోడు అనుకున్నాను రా. నా కొంప ముంచేసావు. నాటకం వాళ్ళకి నేను చేస్తాను, నన్ను ఇమిటేట్ చేస్తాను. బాబు రండి రండి. వద్దండి, నా మాట వినండి. వద్దండి, చెప్పండి. వీడి పనిలో పడి నా పని అయిపోయింది. ఆఫీస్కి లేట్. వారి నువ్వా? మా వెంకటలక్ష్మి నా నుంచి సైడ్ చేసి దాని జీతం అంతా దొబ్బేసి నా జీవితాన్ని బైపాస్ రోడ్డు మీదకి తోసేద్దాం అనుకున్నావా? ఈ లవ్ మ్యారేజ్ కి నేను ఒప్పుకో. అయ్యా నువ్వు తాగేస్తున్నా, తర్వాత మాడుకుందాం. తప్పే ఏంటమ్మా డిస్కౌంట్లు ఇస్తున్నావు? డిస్కౌంట్లు నా మత్తుకి సొత్తునిచ్చే వెంకటలక్ష్మి నా ప్రాణం. మర్యాదగా నాది నాకు ఇచ్చే. ఇవాళ అటు ఇటు
సారీ వెంకటలక్ష్మి, మీ నాన్న తాగేసి ఇరిటేట్ చేస్తుంటే చిరాకు వచ్చి లోపల దోశా. ఏమనుకోకు. నేను జర్నలిస్ట్ వెంకటలక్ష్మి మాట్లాడుతున్నాను. తాత నేను కోటాసురేష్ ఏం చేశారు? ఆయన్ని ఎప్పుడు పట్టుకుంటారు? ప్రొఫెషనలా? పట్టుకుంటామండి. దొరకగానే మీకు బొట్టు పెట్టి మరీ పిలుస్తాం. అదేంటండి, మా నాన్నగారిని మళ్ళీ ఎందుకు కొట్టారండి? తాగి వాగినందుకు నారాయణ అనే తాగుబోతుని ఒక ఆఫీసర్ గా కొట్టి లోపల తోసామండి. ఏమిటండి, ఇలాగైతే మన పెళ్లి ఎలా జరుగుతుందండి? మా నాన్నగారు చాలా మంచివారండి. నచ్చితే తప్పుకుంటారండి. ఒక్కసారి మా ఇంటికి రండి, పెళ్లి చూపులు అనుకోండి, నిశ్చితార్థం అనుకోండి. ఒక్కసారి మా నాన్నగారితో మాట్లాడండి ప్లీజ్. వస్తాను, కానీ నీ బాబు తాక్కూడదు, వాక్కూడదు. పద్ధతిగా, సాంప్రదాయంగా, పవిత్రంగా ఉండాలి. లేదా నేను చెప్తాను కదా, నేను చెప్తాను కదండి. చెప్తాను. ఏంటో అన్యాయం, నా ఇంటి నుంచి నన్నే బయటికి పంపించేస్తారండి. ఇంకా నీళ్ళేమిటయా, కోటేశ్వరం ఏనాడో మాకు అమ్మేశాడు. అమ్మ కోటేశ్వరవా, నా చేతికి చిల్లెట్టావనుకున్నాను రా, నా కొంపకి నీకు పెట్టేసావా? ముందు వాడు ఎక్కడున్నాడు పట్టుకో, మా డబ్బులు మాకు ఇచ్చేసావు అనుకో, నీ ఇల్లు నీకు ఇచ్చేది లేని అప్పుడు ఆలోచిస్తాం. టైం రివర్స్ అవటం అంటే ఇదేరా. ఆ కోటేశ్వరరావు బాటా జోడేసుకున్న టాటా కాదండి, ఆముదం రాసుకున్న ఐన్స్టీన్. మీరెవరు? సత్యం బాబుని. కాదు, శనిదేవత. వస్తానండి. నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావుంటరా? ఆగ్రా రే 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 ఆగ్రా ఆగు. నువ్వు కూడా నన్ను ముంచేసి వెళ్ళిపోతావుంటరా? కాంపిటీషనా? ఎవరికి? నాకే. నేను నీ కాంపిటీషనా? ఏంట్రా నా ముఖం చూస్తుంటే ముష్టి ఎదవలా కనిపిస్తున్నానా? డౌటా? అద్దంలో చూసుకో, మొఖంలో ముష్టికల పుష్కలంగా కనబడుతుంది. ఉన్నమాట అంటే ఉలికెక్కువని ఒకటి. కూర్చో. పవిత్రంగానే ఉన్నారు తప్పస్ గారు. మీకు తెలుసు నేను బాచి స్పెషల్ బ్రాంచ్. మీకు తెలుసు మీ అమ్మాయి వెంకటలక్ష్మి నేను ప్రేమిస్తున్నాను. మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అవసరమా ఇప్పుడు ఈ పెళ్లి? అంత అవసరమా? తాగేశాడు మీరు రావటం అరగంట లేట్. అరగంట కాదు 6 గంటలు లేట్. తాగి తాగేస్తాడు. నా ఇష్టం, అరగంట లేట్ అయినా తాగుతాను, అరగంట ముందైనా తాగుతాను. నువ్వెవరు నన్ను అడగడానికి? నా ఓన్ డాక్టర్ అడగలేదు, నా వైన్ షాప్ ఓన్ అడగలేదు. ప్లేట్లో తాంబూలం పెట్టం కాదురా, నీ నోట్లో తుపాకీ పెట్టవే వాళ్ళ నిత్య తాంబూలం. మాట బయటికి వచ్చిందో పుచ్చు పేలిపోతాయి. మా నాన్నగారు ఏమన్నదండి? అబ్బే ఈ తపాస్ గారిని ఏమనవండి, కానీ సార్ ఇంకోసారి తాగి కనబడితే కాల్చి పడి దొక్కుతాం. మీరేం టెన్షన్ పడకండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం. తప్పస్ అవసరమా? ఎదురా నిన్ను అకౌంట్ అడుగుతాను చెప్తా. గత 10 ఏళ్లుగా నీ ఇంటి ముందు కూర్చొని ఎలా ఆడుకుంటున్నాను కదా, మొత్తం అంతా కలిపి నువ్వు ఎంత ఇచ్చుంటావు? 10,000 ఇచ్చుంటా. ఎంత బాబు? అదే రావు 10-15 వేలు ఇచ్చుండ్రు. అది గుడ్డేం కాదు. ఇదిగో పర్మనెంట్ కస్టమర్ కదా అని సెపరేట్ అకౌంట్ మెయింటైన్ చేశాను. ఊపి చూడు. ఇంత డల్గా ఉందట్రా. ఉండకేం చేస్తది? క్యాచ్ అని అరవటం కానీ ఇచ్చిన క్యాష్ తక్కువ. అక్కడికి ఏదో మా ఫ్యామిలీ మొత్తం నువ్వే మెయింటైన్ చేస్తాడు పోజు. అది సరిగాని దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? తమరే చెప్పండి. ఇదిగో లక్ష్మీదేవిని క్యాచ్ అని స్లో మోషన్ ఇసకూడదు, ఇలా చేతిలో పెట్టి ఇలా దండం పెట్టాలి. ఎలాగా? ఇలా చేతిలో పెట్టి ఇలా దండం పెట్టాలి. అది బాబు. ఏంటి అందరూ మళ్ళీ నా కొడుకు చుట్టూ చేరారు? ఏమన్నా కంప్లైంటా? కంప్లైంట్ ఆడి మీద కాదు, నీ మీదే. నా మీద నేనేం చేశాను? నిశ్చితార్థానికి వెళ్ళావటగా, బంగారం లాంటి కొడుకుండగా టింగురంగా అంటూ ఇంకో పెళ్లికి రెడీ అయిపోయావంటగా. ఏరా నా మీదే కంప్లైంట్ చేసావా? ఏమండో కుర్రోడు బెదిరిస్తున్నారా? ఆడ వెనకాల మేము అంతా ఉన్నామన్న సంగతి మర్చిపోకండి మరి. అసలే చాలా ఇరిటేషన్ మీద ఉన్నాను. సొల్లు మాట్లాడకు. ఏంటి సొల్లు? నువ్వు నిశ్చితార్థానికి అంటే సొల్లా? కాదు నిజమే.
రేపో మాపో ఆ పిల్లలు నువ్వు పెళ్ళేసుకోపోవటం సొల్లా? కాదు నిజమే. సొల్లేంటో వీడు నా కొడుకన్న సంగతి సొల్లు. అయ్యి బాబు ఇది కూడా సొల్లే. మరి ఇంతకు ముందే కదంటే నా కొడుకు చుట్టూ మూగారేంటి అన్నారు. ఇదిగో ఇంకా పెళ్లి కూడా కాలేదని చెప్పేసి. అవునా? నాకు నిజంగానే పెళ్లి కాలేదు. ఇప్పటికే మనసు మీద పార్లనే పడుకుంటున్నాను. నువ్వు ఎన్ని చేస్తే ఎవడకు కావాలి? ఈడు నీ కొడుకని లోకం కోడే కోస్తుంది. హలో, అబ్బిబ్బికి మోసం జరిగిందా? సుక్కు సుమ్మాల సుర్రైపోతుంది. ఏట్రా సుర్రయ్యేది ఇప్పుడు నీకు? ఏంటి ఎవరిని కాల్చేస్తామని? నీ పూర్తివా కాల్పులతో ఈ సమస్యను ఆర్పలేవు. ఏంటండి భాష మారింది? ఇదిగో మా ఆవిడంటే ఎవరంటున్నావు? శ్రీ విమోచన సంఘం ప్రెసిడెంట్. నేను ఒక వ్యక్తిని కాదు, మహాశక్తిని, సంగ్రామ భేరిని. ఈ కాలనీలో భూకంపం పుడుతుంది, అందులో నీ ఇల్లు ఒక్కటే కూలిపోతుంది. జాగ్రత్త. మర్యాదగా వీళ్ళ అమ్మని తీసుకొచ్చి కాపురం పెట్టు. నీకు మనశ్శాంతి లేకుండా చేసేస్తాం మరి. రే పదండ్రా. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వర్స్. చిచ్చే, ఈయనంత తేలిగా వదలకూడదు. మహిళ మండల పెట్టడం. ఒరే కుళ్ళు బట్టాని, పెళ్లి కూడా చేసుకునేవరా నన్ను? డాడీ డాడీ ఎందుకమ్మా ఏడుస్తున్నావు? డాడీ అమ్మా నువ్వు ఎందుకు కలిసి ఉండట్లేదు డాడీ? ఏదైనా గొడవ పడ్డారా? మీరిద్దరూ ఇంకెప్పుడు కలవరా డాడీ? ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా డాడీ? అందరి ముందు నేను కొడుకుని కాదని ఎందుకు చెప్తున్నావు డాడీ? నేను నీ దగ్గరే ఉంటాను డాడీ. అలాగేనమ్మా, అలాగే. అమ్మని కూడా పిలువు డాడీ, నన్ను విడిచి వెళ్ళోగా. లేదు నాన్న, నువ్వు నా దగ్గరే ఉంటావు. నువ్వెక్కడికి వెళ్ళ అవసరం లేదు. నా మీద ఒట్టేసి చెప్పు డాడీ. నాన్న బొచ్చు పడుకో. ఎక్కడికి వెళ్ళ అవసరం లేదు, పడుకో. బాబు బాబు ఏంటి ఆడుకోవడం? బాబు బాబు అంటానే గొంతులో కొంచెం సింపతి టచ్ ఉండాలి. ఇదిగో చూడు, నేను అనుకుంటా చూడు. బాబు ఇది టాలెంట్ ఉంచు. ఇప్పుడు రద్దీగా ఉండే ఏరియాలు ఉంటాయి, బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ ఉంటాయి కదా, అక్కడ నువ్వు అట్రాక్షన్ అవ్వాలంటే అవిటి అడుగుతుంది యాక్ట్ చేస్తే బాగుంటది. ఇప్పుడు ఎలాగంటే నమస్తే పెట్టు. నమస్తే. నమస్తే. ఇది టాలెంటే. అలాగే జనరల్ గా గుళ్ళు ముందు గట్టనే కుంటోళ్ళు ఎక్కువగా కూర్చుంటూ ఉంటారు. నీ మీద కాన్సన్ట్రేషన్ రావాలంటే నువ్వు ఎలాగంటే గుడ్డోడికి యాక్ట్ చేస్తే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఎలా అంటే తల్లిలకు తండ్రులకు వందనములు. రారా కిట్నయ్య, రారా కిట్నయ్య, పుట్టివాడు నడవ కలుగు బృందావనం. బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఇండియా. బెదరా ఎంత టాలెంట్ ఉంది కదా, ఆ కోటిగాడికి ఎలా దొరికిపోయావు నువ్వు? ఏ నసీబ్ నహీ ఏ తలరా. మీరేదో టెన్షన్ గా వస్తే నేను మీ వెనకాల వచ్చాను సార్. ఇక్కడ ఎవరు లేరేంటి సార్? కోటేశ్వరరావు ఇక్కడే ఉన్నాను, ఇన్ఫర్మేషన్ వచ్చింది. Don't move. వాడి కోసం వస్తే నువ్వు భలే దొరికొద్దా సార్? మన రైడింగ్ వేస్ట్ కాలేదు సార్. సార్ సార్ మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి సార్. ఎరా నీ ఎలిమెంటరీ కొడుకుని నా దగ్గర వదిలేసి ఇంకో కొడుకుని కన్నా ట్రయల్ సార్? సార్ నాకు ఎలిమెంటరీ కొడుకు లేడు, హై స్కూల్ కొడుకు లేడు. సొల్లెందుకు గానీ ముందు నీ కొడుకు సంగతి ఏంటో తెలుసుకో. ఎవరికో పుట్టిన కొడుకు నేనెందుకు సార్ తీసుకెళ్ళాలి? వాడికి నాకు ఏ సంబంధం లేదు. ఏంటి సార్ ఇది? రేయ్, పార్వతితో వీడు గడిపిన మధుర క్షణాలన్నీ గుర్తొచ్చే వరకు వీడిని కుమ్మేంట్రా. ఆ పార్వతి ఎవరో నాకేం తెలీదు. ఐ డోంట్ నో హూ పార్వతి ఈజ్. 4 తగిలిస్తే అందరూ గుర్తొస్తారు. ఎక్స్క్యూజ్ మీ, హూ డు యు థింక్ ఐ యామ్? లుక్ మ్యాన్, ఐ నో ద లా. యు జస్ట్ అంటే మొత్తం రాలిపోతాయి. చూసేనా లోపల అప్పలకొండ అమ్మాయిల సంగతి తర్వాత. అమ్మాయి ఒకటే. అప్పలకొండ లక్ష్మి, వెంకటలక్ష్మి,
లక్ష్మి ఏమండి మాది మంచి ఫ్యామిలీ అండి, నన్నేం చేయొద్దండి ప్లీజ్. ఏదో చెప్దామని వచ్చాను, ఏదో చూసేశాను, నాకేం గుర్తు రావట్లా. ఏమండి నన్నేం చేయొద్దండి, గుంటూరు అండి మాది. నిన్నేమన్నా చేయడానికి గుంటూరుకి సంబంధం ఏమిటి? ప్లీజ్ అండి నన్నేం చేయొద్దండి, పైగా నాకు పెళ్లి కూడా కాలేదండి. తెలుసు నీకు పెళ్లి కాలేదని తెలుసు. ఆ పెళ్ళంటే గుర్తొచ్చింది, ఆ హబీబీ గారి మ్యాటర్ క్లియర్ అయిపోయింది. వాడు బాబు దొరికే లోపల దోశాను. ఇక మనం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. నిజమా? థ్యాంక్ యూ. బాబు మా అప్పు ఎప్పుడు తెరుస్తా? ఏ లోగ్ కౌన్ హై? ఏ కరోడ్పతి హై. వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ యూ అండ్ మీ? లాటరీ టికెట్లు బాబు, లాటరీ, భాగ్యలక్ష్మి లాటరీ, ధనలక్ష్మి లాటరీ, సుబ్బలక్ష్మి. 3 రూపాయలకు 2 కోట్లు, 4 రూపాయలకు 3 కోట్లు. ఒక్క టికెట్ కొనండి సార్, తగిలితే భూమి మీదే ఉండరు. అలా తగలబట్టే ఇక్కడ ఉన్నావు. ఆ మ్యాటర్ నీకెందుకని 2 కోట్ల లాటరీ టికెట్ ఎంత? 3 రూపాయలే సార్. ప్లీజ్. సుబ్బలక్ష్మి, వెంకటలక్ష్మి, ధనలక్ష్మి లాటరీ. ఇదిగోండి సార్, తీసుకోండి. థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. లక్ష్మీం క్షీరసముద్రాయతనయాం శ్రీరంగధామేశ్వరీం. చాచి కలతలు లేకుండా సమానంగా పంచుకుని సోదరులు అనిపించుకోండి. అమ్మయ్యా, 2 కోట్ల బాకీ తీరిపోయిందిరా బాబు. ऊपर अल्लाह है, नीचे कब्रिस्तान है, बीच में हम है, ये दुनिया है. सज्जन रे झूठ मत बोलो, खुदा के पास जाना है, ना हाथी घोड़ा है. బాబు పాచి అంటే మీరేనా? అవును. ఐఎమ్ రాజు, సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. పార్వతి అనే ఆవిడ కొరియర్ లో హబీబ్ అనే కుర్రోని పంపించింది. అడ్రస్ మారి ఆ కుర్రోడు మీ దగ్గరికి వచ్చాడు. అతని కోసం వచ్చాను. దానికి మీకు సంబంధం ఏంటి? పార్వతి గారే పంపించారు. ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? కాన్ఫిడెన్షియల్. ఆవిడతో నేను మాట్లాడాలి. ఆవిడికి మీతో మాట్లాడడం ఇష్టం లేదు. అయితే నేను పిల్లల్ని పంపించను. మీరు అలాంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. మీ పిల్లాడు కాదని తెలిసి మీరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి ఇలా చేయటం ఏం బాలేదు. తన బిడ్డను తీసుకుని మా అనాథాశ్రమంలో జాయిన్ చేయమని ఆవిడే ఈ లెటర్ ఇచ్చారు. ఆ బిడ్డను మాకు అప్పగిస్తే అతని సంరక్షణ మేమే చూసుకుంటాం. హబీబీ, బట్టలు సర్దుకున్నానా? ఎక్కడికి నా వెళ్తున్నామా డాడీ? ముందు సర్దుకో, తర్వాత చెప్తా. అలాగే. నీ బట్టలు సర్దుకోలేదు, నువ్వు రావట్లేదా డాడీ? ఎక్కడికి డాడీ? నువ్వు రావట్లేదా? వస్తానమ్మా, ప్రస్తుతానికి నువ్వు అక్కడ వెళ్ళాలి. నేను వచ్చి కనపడతాగా. అప్పుడు దాకా అంకుల్ స్కూల్లో చక్కగా చదువుకుందు గానే. లేదు డాడీ, నేను నీ దగ్గరే చదువుకుంటాను డాడీ. లేదమ్మా, అమ్మాయి నిన్ను పంపించమంది. అమ్మని కూడా ఇక్కడికి వచ్చామని చెప్పు డాడీ, అందరం కలిసి ఉన్నాం డాడీ. నేను అప్పుడప్పుడు చూస్తుంటాగా. డాడీ నన్ను వెళ్ళండి డాడీ ప్లీజ్. అలా చేయకూడదు. స్కూల్లో చక్కగా చదువుకోవచ్చు, ఆడుకోవచ్చు, బోర్డు పిల్లలు ఉంటారు. అమ్మ వస్తుంది, నేను వస్తాను. నానంటే ఇష్టమే కదా నీకు? నీకు ఇష్టం కదా నానంటే? అందరూ వచ్చి నేను చూస్తూ ఉంటాను కదా, నేను చక్క అందరం ఆడుకోవచ్చు. నేనంటే నీకు ఇష్టం లేదా డాడీ? నాకు ఏడిపిస్తాను డాడీ. లేదు నాన్న, నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాగా. చక్క ఆడుకోవాలమ్మా, స్కూల్లో ఆడకూడదు. నన్ను ఒక్కనే పంపించారు డాడీ, నాకు భయం వేస్తుంది డాడీ. డాడీ నన్ను వెళ్ళండి డాడీ ప్లీజ్ డాడీ. డాడీ డాడీ ప్లీజ్ డాడీ. డాడీ నాకు భయం వేస్తుంది డాడీ.
ఏమిటండి ఇది? సారీ అండి, వీడిని మీకు ఇవ్వట్లేదు. సార్ వాళ్ళ అమ్మగారే. అమ్మ? ఛీ, అమ్మనే మాటతో దాన్ని పిలవకండి. పిల్లల్ని కొరియర్లో పంపించింది, ఇవాళ అనాథాశ్రమం పంపిస్తుంది, రేపు మంచి రేట్ వస్తే అమ్మి పారేస్తుంది. అది తెల్ల రాక్షస. వీడి అమ్మనే, దాన్ని నా దగ్గరికి రమ్మని నేను మాట్లాడుకుంటాను. అదిగా సార్. సారీ అండి, పిల్లల్ని మీకు ఇవ్వట్లేదు. వెళ్ళండి. గో గో. నన్ను వదలొద్దు డాడీ, నాకు భయం వేసింది డాడీ. ఇంకా నేను వదలనా? వదలను. నిన్ను నా నుంచి ఎవరూ వేరు చేయలేరు. మీ అమ్మ వచ్చినా నేను ఇవ్వను. ఒక అనాథకి ఎన్ని కష్టాలు పడాలో నాకు తెలుసు. నేను అలాగే పెరిగాను. నాకు అమ్మా నాన్న ఎవరు లేరు. నీకేంట్రా, నేనున్నాను, ఈ డాడీ ఉన్నాడు. నువ్వు నా కొడుకు అంతే. హలో, నేనే బాచి మాట్లాడుతున్నా. నేను రావాలా? ఎక్కడా? అక్కడ కూర్చున్నానా? డాక్టర్, ఐఎమ్ బాచి. మీరేనా బాచి? ఇప్పుడు మీకు ఫోన్ చేసింది నేనేనండి. దేనికండి? లోపల ఒక పేషెంట్ మీతో అర్జెంట్ గా మాట్లాడాలండి. ఎవరండి? ఎక్స్క్యూజ్ మీ, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. లోపలికి రండి. మీరు ప్లీజ్ లోపలికి రండి. నేనే పార్వతిని, అబీబీ తల్లిని. నువ్వేనా? కన్న బిడ్డం దూరం చేసుకుని ఎలా బతుకుతున్నావు? అందుకే ఆ దేవుడు నాకు శిక్ష విధించాడు. నేనెవరో కాదు, వెంకటలక్ష్మికి స్వయాన అక్కని. ప్రేమించిన వాడిని నమ్మి ఇల్లు విడిచి వెళ్ళిపోయాను. వాడు కోరిక తీర్చుకున్నాక దేశం కాని దేశంలో నన్ను వదిలి వెళ్ళిపోయాడు. విరక్తితో చచ్చిపోదాం అనుకున్నాను. అప్పటికే నా కడుపులో నా కొడుకున్నాడు. వాడు నన్ను చావనివ్వలేదు. వాడిని కన్నాను, వాడిలోనే అన్ని చూసుకుంటూ గారాబంగా పెంచాను. కానీ ఆ దేవుడు నన్ను నా కొడుకుని దూరం చేయడానికి నాకు మాయ రోగాన్ని ఇచ్చాడు. నాకు బ్రెయిన్ హెమరేజ్. నేను ఎక్కువ కాలం బ్రతకను. నేను చచ్చిపోతే నా కొడుకు ఏమైపోతాడోనని నా బాధ. నా తల్లి చచ్చిపోయింది. నా తండ్రి నా మీద బెంగతో తాగుపోతయ్యాడు. నా చెల్లి, రేపు నా చెల్లి కూడా ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి నా బిడ్డను చేరదీస్తాడన్న నమ్మకం నాకు లేదు. అప్పుడే మీ గురించి తెలిసింది. ఈయన నా ఫ్రెండ్. ఈయన ద్వారా నా చెల్లి మిమ్మల్ని ప్రేమిస్తోందని తెలుసుకున్నాను. నా కొడుక్కి మీతో అటాచ్మెంట్ ఏర్పడితే వాడి మీద జాలి ఉంటుందని వాడిని మీ దగ్గరికి పంపించాను. ఈయన్ని కూడా పంపించింది నేనే. వాడిని అనాథాశ్రమంలో చేరకుండా ఆపిన తర్వాత నాకు పూర్తి నమ్మకం కలిగింది. వాడికి అమ్మాయినా నాన్నైనా అంతా మీరే. మీరున్నారన్న నమ్మకంతో తృప్తిగా పోతాను. నా విషయం మా ఇంట్లో చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు. వాడేడి, నా కొడుకేడి? ఇక్కడే ఉన్నాడు, తీసుకొస్తాను. వద్దండి, వాడి తల్లిని దుబాయ్లోనే ఉండనివ్వండి. తండ్రి ఉన్నా చచ్చినట్టే, నేను చచ్చిపోయినా వాడికి బ్రతుకున్నట్టే. వాడిని ఆశ్రమంలోనే ఉండనివ్వండి. నా బాబుని ఒక్కసారి చూపించరు. మీరు నిజంగా దేవుడండి. రేపు మీకు పిల్లలు పుట్టాక వాడికి ఆస్తి పంచేవద్దు, మీ ప్రేమను పంచేవద్దు. వాడి కాస్తంత మీ పంచని చోటు ఇవ్వండి. డాక్టర్!
ఎందుకు డాడీ ఏడుస్తున్నావు? నా ఫ్రెండ్ చనిపోయింది. కాళ్ళకి నమస్కారం పెట్టుకోమ్మా. ఎందుకు డాడీ? నా ఫ్రెండ్ రా. డాడీ, ఏంటమ్మా? మా అమ్మ కాళ్ళ మీద కూడా ఇలాగే పుట్టుమచ్చ ఉంటుంది. నారాయణ గారు, నారాయణ గారు, ఈయనెవరో తెలుసా? మీ తాతగారు రా. మీ రక్తం అండి, మీ మనవడు, మీ పెద్ద కూతురు పార్వతి కొడుకు. ప్రేమించిన వాడు మోసం చేశాడని మీకు మొహం చూపించలేకపోయింది. ఈరోజే జబ్బుతో చనిపోయింది. వీళ్ళు మీకు చూపిద్దామని తీసుకొస్తే తనేమో లేదు. మీరెలా? వీడు నాతోనే తీసుకెళ్ళిపోతాను. నా దగ్గరే ఉంటాడు, నా దగ్గరే ఉంటాడు. అమ్మా పార్వతి, పార్వతి, అమ్మా పార్వతి. ఆగండి ఆగండి సార్, ఒక్కసారి మంత్రి గారిని కలవాలి. సారీ అండి సిస్టర్, ఒక్కసారి మంత్రి గారు. సారీ సిస్టర్, ఒకసారి మంత్రి గారిని కలవాలి. ఒకే ఒకసారి కలిసే అవకాశం ఇప్పించండి. లేదండి, మంత్రి గారు హెల్త్ కండిషన్ బాగాలేదు. 5 minutes ఓన్లీ 5 అండి. సారీ. హలో బాచి, నేను ఇక్కడ కోటేశ్వరం చూశాను. ఎక్కడ? మెడిసిటీ హాస్పిటల్లో మొహం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నాడు. వాడు నేను చూశాడా? లేదు. నువ్వు అక్కడే ఉండు. ఎవరికి విషయం తెలియకూడదు. వాడు తప్పించుకోకూడదు. హాస్పిటల్ నంబర్ ఏంటి? డ్యూటీ డాక్టర్ పేరు. ఫాస్ట్. సిస్టర్, అప్లై ఇట్. హలో హలో డాక్టర్, జస్ట్ లిసన్. ఐఎమ్ బాచి, స్పెషల్ బ్రాంచ్. ఇప్పుడు 11:45 అయింది. కరెక్ట్ గా నేను 12 o'clock అక్కడ ఉంటాను. సర్జరీ చేయొద్దు. ఎలాగోలా డిలే చేయండి. ఇట్స్ ఇంపార్టెంట్. ఓకే? కాసేపట్లో మీ మొహం మారిపోతుంది. చివరిసారిగా మీ మొహాన్ని ఒకసారి చూసుకోండి. నాకు గతం అనవసరం. ఐ డోంట్ లివ్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు ఈ క్షణం ముఖ్యం. ఆపరేట్ చేయండి. ఏంటది? అనస్థీషియా. వద్దు. ఇప్పుడు మీ మొహం కట్ చేయాలి. ఇలాగే కట్ చేయండి. పాతగా ఉంటుంది. పర్వాలేదు. పెయిన్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. కరెక్ట్. డాక్టర్, డూ ఇట్ ఫాస్ట్. ఓకే ఓకే. ఆపరేషన్ థియేటర్ ఎక్కడ? వీణ్ చూసుకో. డాక్టర్, 12 అవడానికి ఎంత టైం ఉంది? ఆల్రెడీ అయిపోయింది.
నేను వీటిని చెప్పడానికి ఒక సెకండ్ కూడా పడదు. ఆ దేవుడు కూడా నాపలేడు. డ్రాప్ ద గన్. భయం వేసిందా? బతకాలనుందా? చూడు, నాకు కోపం చాలా ఎక్కువ, కానీ నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. అనవసరంగా డాక్టర్ని చెప్పావు. ఏ పాపం తెలియని పశువుని చంపాలని చూసావు. ఎందుకు? దేనికోసం? డబ్బు. లాటరీ తగిలిందని జనాన్ని నమ్మించి కోట్లు దోచేశావు. ఇది ప్రపంచానికి తెలిసిన మోసం. తెలియని మోసం ఏమిటంటే ప్రేమించాలని నమ్మించి కడుపు చేసి ఎక్కడో దుబాయ్లో వదిలేశావు. పార్వతి గుర్తుందా? నీ మూలంగా ఒక బిడ్డను కంది. ఆ బిడ్డను పెంచడానికి ఎన్ని కష్టాలు పడితే నాకు చెప్పుకుని ఏడ్చింది. హబీబీ ఎవరో తెలుసా? పార్వతి కొడుకు. కన్న కొడుకునే చంపాలని చూశావు. ఎక్కడ గుట్టు రట్టు చేస్తుందో అని కట్టుకున్న భార్యను కూడా చంపాలని చూశావు. ఇంతకు ముందేమన్నా? ఆ దేవుడు కూడా నిన్ను ఆపలేడమ్మా. ఆ దేవుడే తీసుకొచ్చి నిన్ను ఇక్కడ పడేశాడు. నీ పక్కన ఉన్న సమాధి ఎవరితో తెలుసా? పార్వతి, నీ భార్యది. రెండు రోజుల క్రితం బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చి చనిపోయింది. నీ బిడ్డ అనాథైపోయాడు. ఏ రోజన్నా మనశాంతిగా బతిగా ఉంటావు నువ్వు? దేనికోసంరా? డబ్బుంటే అన్ని దొరుకుతాయి అనుకోవటం తప్పు. 100 రూపాయలు నోటిస్తే నీకు సెల్యూట్ కొడతాడేమో గానీ నీకోసం ఎవడో ఏడవడరా. నువ్వు చస్తే కాటికి పోయటం 4 మనుషులు కూడా లేరురా నీకు. వాడి మొహం ఒక్కసారి చూడు. కన్న తండ్రి ఎవడో కూడా తెలియని పరిస్థితి వాడు. ఎందుకురా? వాడికి నన్ను డాడీ అని పిలవాల్సిన కర్మ ఎందుకు పట్టింది? బాచి, నాకు ఒక హెల్ప్ చేయవా? నేను వాడి తండ్రి అని ఈ లోకానికి చెప్పొద్దు ప్లీజ్. డాడీ, డాడీ వాడిని చంపే డాడీ, డాడీ వాడిని చంపే డాడీ. వాడికి కూడా చెప్పొద్దు. వాడిని నీ బిడ్డలా పెంచు ప్లీజ్. ఈ ఒక్క సహాయం చేయి. దొండకాయంత దొంగోడెవడో తెలుసా? తెలియదు. నేనే. థ్యాంక్ యూ బాచి. నాచారం గెచారం చాటిలేటి సమాచారం ధర అల్లు చిత్తరామరాజు